చేరువచ్చిన సిస్టర్ సిస్టర్స్ వందనాలు. అందరికీ వందనాలు. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. కోపము చూపక శాపము బాపెను, కోపము చూపక శాపము బాపెను. కాపరి అయి మనలగాచెను కాదా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. సంకటములన్నిటిని సవరించి సమాధి నుండి విమోచించి, సంకటములన్నిటి సవరించి సమాధి నుండి విమోచించి, చల్లని దయమన కిరీటముగా నుంచి, చల్లని దయమన కిరీటముగా నుంచి సతతము మనలను కాచెను ప్రభు. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. నిత్యము తానే ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము యేసే. నిత్యము తానే ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము యేసే. అత్యధికంబౌ మన దోషములకు ఆ సిలువపైని అసువులర్పించెను. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. వందనాలక్క. వందనాలు సుజాత. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు. నిజమే, మనం దినదినము ఆయన్ని దేవుని సన్నుతించాలి, స్తుతించాలి. చక్కని పాట పాడిన 103వ కీర్తన గుర్తు చేసి చక్కని పాట పాడిన సుజాతకు మనం ఆత్మ వందనాలు. కెజక్క వందనాలుక. ఇప్పుడు మన మధ్య ఉన్న సిస్టర్ సునీత సత్యనారాయణ గారు ఒంగోలు నుంచి మరి తను వాక్యం పంచుకుంటారు. తన గురించి మరి సిస్టర్ ప్రసన్న గారు పరిచయం చేస్తారు మనకు. ప్రసన్న సిస్టర్. ప్రసన్న సిస్టర్. వందనాలక్క. వందనాలు సిస్టర్. వందనాలక్క. ఒక్క నిమిషం అక్క. సునీత వచ్చింది అక్క లైన్ లోకి. సునీత ఆనంద్. వందనాలక్క. మా బెత్లెహేమ్ క్రిస్టియన్ అసెంబ్లీలో తిను చిన్న నాటి నుంచి కూడా తన యవ్వన దశ నుంచి కూడా సంఘంలో ఎదిగిన బిడ్డ.
తర్వాత వివాహమై కూడా సంఘంలో ఎంతో నమ్మకంగా సండే స్కూల్ నడిపే ఒక సహోదరి భార్యాభర్త ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నారు. వారు దేవుడు ఎలా దీవించాడో తన సాక్ష్యం ద్వారా మనకు పంచుకున్నది. ఒక నమ్మకమైన సహోదరి, ఆసక్తి గల సహోదరి స్త్రీల మధ్య కూడా చాలా నమ్మకంగా పరిచర్య చేస్తా ఉంటది. మన ఐజాక్ అన్నయ్య ఒంగోలు బెత్లెహేం క్రిస్టియన్ అసెంబ్లీలో భార్యాభర్తలిద్దరూ దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా కొనసాగుతున్న కుటుంబము. ఈరోజు దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. చేరి రావడానికి అందరు చేరి రావడానికి దేవుడు ఎంత కృప ఇచ్చాడో బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఈ సమయాన్ని సునీతకు అప్పచెప్తున్నాను. తన సాక్ష్యం ద్వారా మనం విని బలపడదాము. ఈ కూడిక కూడా చక్కగా ఎటువంటి అభ్యంతరం లేక జరగాలని దేవుని ఆశిస్తూ ఈ సమయాన్ని సునీతకు అప్పచెప్తున్నాను. అవకాశం ఇచ్చిన అందరికీ సునీత తరపు కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలమ్మా. వందనాలు సిస్టర్. చాలా చక్కగా చెప్పారు. పరిచయం చక్కగా చేశారు. వందనాలు. సునీత సిస్టర్. వందనాలు అక్క, అందరికి వందనాలు. ఓకే, వీడియో పెట్టండి. చిన్న పాట పాడమంటారక్క? పాట పాడతారా? పాడండి. ప్రభు నామన అందరికి వందనాలు. నా పేరు సునీత. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా వందనాలు. నా ఆత్మీయ తల్లి గారికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికి చాలా వందనాలు. చిన్న మాట, ఒక పాట పాడుతున్నాను. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతనున్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతనున్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, ఎదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, ఎదికిన వారికి దొరికేవాడవి. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. అందరికి వందనాలు. సునీత లైట్ కి ఎదురు కూర్చోరా, ఇటు తిరిగి కూర్చోరా. లైట్ నీ బ్యాక్ సైడ్ ఉంది. లైటింగ్ ఎక్కువ పడుతుంది. నేను కూడా చెప్దాం అనుకున్నా, మీరు చెప్పారు. ఓకే, లైట్ ఒకటి అవతల తిరిగి కూర్చుంటే సరిపోతుంది. ఫోకస్ ఎక్కువ ఉంది లైట్. ఓకే అక్క. ఇప్పుడు బాగుందండి. బాగుందమ్మా. బాగుందమ్మా, ఇప్పుడు బాగుంది. అందరికి వందనాలు. మొదటిగా నా చిన్న సాక్ష్యం చెప్తాను. మేము మొదటగా అయితే హిందూస్, అంటే పెళ్లి కాకముందు అంతా మేము విగ్రహారాధన చేసేవాళ్ళమి. మా తల్లిదండ్రులు మా రక్త సంబంధికులు అందరూ విగ్రహారాధన చేసేవాళ్ళు. అయితే నా వివాహం అయిన తర్వాత మేము ఒంగోలు వచ్చేసాం. మాది చిన్న పల్లెటూరు, అక్కడ నుంచి మేము ఒంగోలు వచ్చేసాం. మా భర్త గారు టైలరింగ్ చేస్తారు, అంటే ఆ టైలరింగ్ పని మీద మేము ఒంగోలు వచ్చాం. ఒంగోలు వచ్చిన తర్వాత మా ఆయన భర్త గారు అప్పుడప్పుడు మన బ్రదర్ వాళ్ళతో కలిసి అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్తారంటే, కంటిన్యూగా వెళ్ళరు, అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్తారు. అలవాటు మీద నన్ను కూడా రమ్మనేవాళ్ళు. అప్పుడు నేను సండే వచ్చేసరికి
ప్రార్థనకి వెళ్దాంరా అంటే నేను ఒకటే తేల్చి చెప్పేదాన్ని, నేను రాను. ఎందుకంటే నాకు ఇష్టమైనప్పుడు నేను వస్తా, నేను రానని చెప్పేదాన్ని. అట్లా ఆయన ప్రతి వారం అంటే ఆయన కంటిన్యూగా వెళ్ళడు. ఆయన అప్పుడప్పుడు వెళ్తాడు. వారం వారం అక్కడ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అలవాటుగా మీద అడుగుతా ఉంటారు. అందుకని ఆయన కూడా నన్ను అడుగుతా ఉంటాడు. అట్లా వారం వారం అడుగుతున్నప్పుడు నేను రానని చెప్పేదాన్ని. అట్లా కొన్ని రోజులు అట్లా ఒక 6, 7 నెలలు గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత ఒక్కసారి వచ్చి చూడరాదా అన్నాడు. అయితే ప్రతిసారి అట్లా అడిగించుకోవటం బాగాలేదులే అని చెప్పి నేను ఒకసారి ఎళ్లి చూద్దాం అని ఎళ్ళా. నేను మందిరానికెళ్ళాను. కానీ దేవుడు ఆ రోజే నాతో మాట్లాడాడు. ఎలాగంటే యాకోబు పత్రిక 43 అధ్యాయంలో నేను నిన్ను ఒకటో వచనం మధ్యలో నుంచి నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. నిజంగా ఆ మాట ఎందుకో నాకు అలా అదేందో నన్నే పిలిచినట్లు అనిపించింది. మీరు నమ్మరు గాని నాతోటే డైరెక్ట్‌గా నాతోనే మాట్లాడినట్టు దేవుడు నాతోటే మాట్లాడినట్టు వాక్యం చెప్తున్నప్పుడు నేను అసలు అంతకుముందు వాక్యం వినలేదు. అంతకుముందు ఎప్పుడు నేను అసలు మందిరానికి కూడా వెళ్ళలేదు. మా వాళ్ళు పూజలు మేము వాళ్ళతో పాటు పెద్దవాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళం. అట్టని మేము గుళ్ళకెళ్ళి అట్లా కొబ్బరికాయల వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళం అంతే. కానీ ఆ రోజు నాతో మాట్లాడిన విధానం తలుచుకుంటే నా పేరేంటో తెలీదు దేవుడికి. కానీ నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను ఆయన ఎలా చెప్పాడు అనే ఒక ఆలోచన మొదలైంది నాలో. మొదలైనప్పుడు ఎట్లయింది ఇంకా మందిరానికి వెళ్దామని నాకెవరు చెప్పలా. ఈ బొట్టు పెట్టుకోకూడదు, ఇయి ఏసుకోకూడదు, ఎవ్వరు చెప్పలా. నాకనిపించింది. ఓహ్! ఇలా ఉండాలి, మందిరానికెళ్తే ఇలా ఉండాలి అనిపించింది. బైబిల్‌లో గూడా ఎక్కడా రాసలేదు. నేను బైబిలు ఖాళీగా ఏం చేయాలో అర్థం గాక మందిరానికెళ్ళే కొత్తలో బైబిల్ స్టార్ట్ చేశా చదవటం. దగ్గర దగ్గర బైబిల్ చాలా వాటికి పూర్తి చేశాను. ఏం చేయాలో అర్థం నాకే సరిగ్గా దేవుని వాక్యం నేను విన్న మాటైతే ఒక్కటే. కానీ ఆ రోజు నుంచి నేను దేవుడిని విడిచింది లేదు. దేవుని మందిరానికి వెళ్తానమన్నా. అట్లా కొన్ని దినాలయిన తర్వాత షాప్ పెట్టాలని వేరే చోటకెళ్ళిపోయాం మేము. గాంధీనగరానికి ఇక్కడి నుంచి కొంచెం దూరం. వెళ్ళినప్పుడు అక్కడ ఒక 5 సంవత్సరాలున్నాం. సరే ఇక్కడ మనం విన్న వాక్యాన్ని మర్చిపోలేం గదా! దేవుడు కార్యం చేస్తాడు. అయితే అక్కడ ప్రతి కోడికి నిజంగా మధ్యలో చెప్పాలంటే నాకు పిల్లలు పుట్టారు. అబ్బాయిలు పుట్టారు. 2 అబ్బాయిలు. నేను అనుకునేదాన్ని పిల్లలు గర్భవతిగా ఉన్నప్పుడల్లా దేవా నాకు ఆడపిల్లలొద్దు. అంటే స్వార్థంతో అదే కట్నాలివ్వాలని అడగలేదు గానీ, అబ్బాయిలైతే దేవుని పరిచర్య చేయడానికి బావుంటుంది ప్రభా! మీరే సహాయం చేయండి అని దేవుడిని అడిగేదాన్ని. దేవా మీరెప్పటికిచ్చినా లేట్‌గిచ్చినా సరే నాకు అబ్బాయిలే కావాలి అని ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు దేవుడే నిజంగా మొదటిసారి అబ్బాయి. మళ్ళా రెండోసారి ఈసారి ఎందుకో మనసు మార్చుకొని అమ్మాయి కావాలని ప్రార్థన చేశా. ప్రార్థన చేసినప్పుడు సగం ఒక 6 నెలలు అలా అయిన తర్వాత నాకొక ఆలోచనొచ్చింది. అమ్మాయిలైతే మళ్ళా ఈ బిడ్డకు గూడా దేవుని సన్నిధిలో వాక్యం ప్రకటించే అవకాశం, బల్ల దగ్గర నుంచొని వాక్యాన్ని చెప్పే అవకాశం కోల్పోతది ఈ బిడ్డ. అందుకని ఈ బిడ్డ గూడా మగపిల్లోడే కావాలని ఆలోచన చేశా. కానీ నేను సగంలో అడిగినా, అయ్యో! దేవుడిని ఇబ్బంది పెడుతున్నానేమో, నాయన అప్పటికి శాంతం బాప్తిసం తీసుకోవాలా? దేవుని మందిరానికైతే కంటిన్యూగా ఏ కూడిక వదిలిపెట్టకుండా దేవుని మందిరానికెళ్తున్నా. కానీ నాకు ఆలోచన, దేవా అబ్బాయికైతే బల్ల దగ్గర నుంచొని దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి నా మనసులో ఇంకేం ఆలోచన లేదు. అబ్బాయికి కావాలి ప్రభా అని అడిగినప్పుడు దేవుని కృప వల్ల 2 అబ్బాయిలే. కానీ మేమిక్కడి నుంచి ఈ బెత్లెహేం క్రిస్టియన్ అసెంబ్లీ నుంచి 5 సంవత్సరాలు దూరంగెళ్ళాం. 5 సంవత్సరాలు దూరంగెళ్ళినా గూడా అక్కడొక మనం తెలిసిన వాళ్ళ మందిరం ఉంది. అయితే మన సావాసం కాదది. అయినా గూడా అన్ని కూడికలకెళ్ళేదాన్ని. అట్లా ఎళ్ళటం చూసి ఆసక్తిగా చూసి అక్కడ పాస్టరమ్మ గారు అడిగింది. "అమ్మా బాప్తిసం తీసుకోవచ్చుగా" అనిపించింది అని అడిగింది. అడిగినప్పుడు ఆమెనొకటే చెప్పా. నేనెక్కడ రక్షణ పొందాను, ఎక్కడ నేను మారుమనసు పొందానో అక్కడే నేను రక్షణ తీసుకోవాలని నా ఆశ. దయచేసి అడగగాక ఆంటీ అని అడిగేదాన్ని. అదేం కాదమ్మా బాప్తిసం అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు అని చెప్పేదామె. కానీ నేను ఇంక రెండో ఆలోచన ఏం లేదు. నేను ఎక్కడ రక్షణ పొందానో అప్పుడు నాకొక ఆలోచనొచ్చింది. దేవా ఇది అద్దిల్లు. మేము అటు ఇటు తిరగాలి. ఎందుకంటే దేవుడు చేసిన చిన్న కార్యం ఏదైనా అది మర్చిపోకూడదు మనం. చిన్నదే. ఆమె బాప్తిసం తీసుకోని అడిగిన దానికి దేవా మేమిక్కడుంటే ఎక్కడో చోటకి తిరుగుతా ఉండాలి. అదే ఒక సొంత ఇల్లు. మా మందిరానికి కొంచెం దగ్గరలో సొంత ఇల్లు ఉంటే బావుండిద్ది ప్రభా అని. ఆ రోజు ఎందుకో నేను ఎక్కువ గూడా దేవుడిని ఎక్కువ మొర గూడా పెట్టలేదు. ఎక్కువ ప్రార్థన గూడా చేయలా.
ఒక్కసారి మనసులో అనుకొని ఒక మాట ప్రార్థన చేశా. దేవా అద్దెలలో ఉంటే ఇట్లా రిస్క్, ఏడ కావాలో అటు ఇటు తిరగాల్సి వస్తుంది. నీ చిత్తమైతే ఒక సొంత ఇల్లు మందిరానికి దగ్గరలో ఇస్తావా ప్రభువా అని అడిగా. ఒక్క మాట నిజంగా దేవుని వాక్యం ఎప్పుడు ఒక మాట దేవుడు చెప్తా ఉండు కదా, తన ప్రియులు నిద్రించుచుండగా అంటే దేవుడు ఇస్తాడంట. ఎందుకు తన ప్రియులు అంటే ఆయన మాట వినేవాడు. నిజంగా ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను ఒక్క మాట అడిగింది, దేవా నీ చిత్తమైతే నాకు ఇంటి విషయంలో సహాయం చేయమన్నప్పుడు రీతిగా దేవుడు అసలు ఎంత అద్భుతం చేశాడంటే, ఆ సాయంత్రం మా భర్త వచ్చి నేను పలానా చోట స్థలం చూసి వచ్చాను, చాలా తక్కువలో వస్తుంది, తీసుకుంటున్నానని చెప్పాడు. నాకైతే అసలు నిజంగా ఆశ్చర్యానికి ఇంకా అవధులు లేవు. దేవుడు మాట మాత్రమే నేను అడిగా, ఏం అడగల. కానీ దేవుని సన్నిధిలో ప్రతి దానికి వెళ్ళటం మాత్రం మానుకునేదాన్ని కాదు. ప్రతి కూడికి విడిచిపెట్టకుండా హోల్ నైట్ ప్రేయర్ ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలైనా సంకనేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఏ కూడికి మిసిగాల. కానీ నేను ఒక్క మాట దేవుడిని ఎక్కువ విసిగించలా, ఇబ్బంది పెట్టలా. దేవా ఈ ఒక్క విషయంలో సహాయం చేయవా ప్రభు అని అడిగినప్పుడు ఎంత ఆశ్చర్యం అంటే, మందిరానికి దగ్గరలో మన ఆత్మీయ సహోదరులు ఉండే వాళ్ళ దగ్గరలో కుమారక్క, కవలమ్మక్క వీళ్ళు మాతో సంఘానికి వచ్చేవాళ్ళే. వాళ్ళందరి దగ్గరగా ఉన్న చోట మాకు దేవుడు ఒక నివాస స్థలం ఇచ్చాడు. దేవుని కృప వల్ల ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టడం అయితే కట్టాం, కానీ అక్కడ నుంచి సమస్యలు మొదలైనవి. అప్పు చేసి అంటే మాకు ఇక్కడ ఎవరు లేరు, ఎవరు సహాయం చేసేవారు లేరు. కానీ నేను ఎప్పుడైతే దేవా మాకు ఫలానా అప్పు ఫలానా ఇది ఉంది అని నేను ఎప్పుడు దేవుడిని అడగలేదు. ఎందుకంటే దేవుడే సహాయం చేస్తాడని దేవుడిని అడగలేదు. కానీ ప్రతి విషయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు అయితేనేమి ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తానే ఉన్నాడు. అప్పుడు మేము ఇల్లు కట్టి కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతూ ఎంతో భర్త గారు ఒక్కళ్ళు చంపాయాలి, మేము ఖాళీ కూర్చొని ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు దేవా నేను కూడా ఒక పని చూసుకుంటా ప్రభా నాయన అని ఆ పని కోసం తిరిగానండి. నిజంగా అది అసలు చెప్పలేము. చిన్న గొట్టాలు ప్యాకింగ్ చేయడానికి వెళ్ళాం. అక్కడ పని లేదు, కానీ రోజుకు జీతం ఎంత తెలుసా, 40 రూపాయలు. అలాగే అక్కడ కూడా పని లేదమ్మా, ఒక నెల రోజులు ఆగిరండి అన్నారు. అలాగే రైస్ మిల్ దగ్గరికి వెళ్ళాం. ఆ రైస్ అక్కడ అంతా వేస్ట్ అంతా ఎత్తడానికి అట్లా మనిషి కావాలంటే వెళ్ళాం. అక్కడ రోజుకి 70 రూపాయలు. కానీ అక్కడ కూడా ఖాళీ లేదమ్మా అని చెప్పారు. నిజంగా ఆ మాట అన్నప్పుడు, ఖాళీ లేదన్నప్పుడు ఏంటి మేము పని చేయటం ఇష్టం లేదా ఏంటి ఇట్లా అయిపోతుంది ఎక్కడికి వెళ్ళినా అని అట్లా ఆలోచన చేస్తా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు మాకు దగ్గరలోనే ఒక టైలరింగ్ షాప్, ఆ టైలరింగ్ షాప్ లో చిన్న ఇవి నైట్ డ్రెస్సులు, నైట్ ఫ్యాంట్ వేర్లు అవన్నీ కుట్టడానికి ఒకళ్ళు అడిగారు. వెళ్ళా. ఆశ్చర్యకర రీతిగా దేవుడు పని నెలకి 3000 జీతం. చూడండి, రోజుకి 40 రూపాయలు ఇచ్చే జీతానికి దేవుడు సహాయం చేయలేదు. కానీ ఎందుకంటే మనం చిన్న చిన్నవి రాలేదని అసంతృప్తి పడతాం. కానీ దేవుడు చూడండి, మనం చిన్న దానికోసం ఆశపడతాం, కానీ దేవుడు మనకు ఉన్నతమైన స్థలాన్ని, ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆ చిన్న పని కోసమే నేను రోజుకు 40 రూపాయల పని కోసం ఆశించినప్పుడు దేవుడు నెలకు 3000. కానీ అక్కడ మనం చూపే పని అయితేనేమి, అక్కడ ఆ స్థితిగతులను బట్టి ఒక్క నెలలోనే 4.5 వేయడానికి ఇష్టపడ్డాడు ఆ ఓనరు. ఎంత ఆశ్చర్యకరమో చూడండి. కానీ మందిరానికి పని ఉంది కదా, నేను పని ఎప్పుడు మందిరానికి మానుకోలేదండి. పని ఉంది కదా అని ప్రతి కూడికి మేమే ముందుండేవాళ్ళం. నేను, కుమారక్క, ఇక్కడ మా ఆత్మీయ సహోదరి కుమారక్క, ప్రతి కూడికి మేమే ముందుండేవాళ్ళం. మేమే సాపలేసేవాళ్ళం, మేమే ముందు పాటలు పాడేవాళ్ళం. ఎందుకంటే దేవుడు మాకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని బట్టి మేము వెనకబడిపోయే వాళ్ళం ఉండకూడదు. మా పని ఏదైనా కానీ మేము అన్నిటిలో ముందుండాలి అని మేము ముందుగానే మాట్లాడుకునేవాళ్ళం. అలాగే కుమారక్క ఇక్కడ మాకు ఆత్మీయంగా ప్రతి కూడికి ఒక్కొక్కసారి నేను అక్క ఈ పూట ఏమి వెళ్దాంలే అనుకున్నప్పుడు అక్క బాగా బలపరుస్తుంది. అదేంటి సునీత, పని లేనప్పుడు అన్నిటికి వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా అనేది బాగా ఆత్మీయంగా హెచ్చరించేది. అట్లాంటప్పుడు అసలు మేము మానుకోకుండా అన్ని కొడుకులు హోల్ నైట్ ప్రేయర్ అక్క నేను ఇద్దరమైనా కూడా నైట్ 2-1 గంట అయినా కూడా ఇద్దరం వెళ్ళిపోయేవాళ్ళం. హోల్ నైట్ ప్రేయర్ అంతా చూసుకొని వచ్చేసేవాళ్ళం. నిజంగా మా చిన్న పిల్లలు మేము చిన్న బిడ్డలంతా 3 సంవత్సరాలు బాబు, సంవత్సరం బాబు, ఇద్దరిని సంకేసుకొని, ఒక అతనైతే పెద్ద అబ్బాయి నా చెయ్యి అస్సలు వదిలిపెట్టాడు, చిన్నవాడు నా సంఖ అసలు దిగడు, అక్కోళ్ళు ఉన్నా కూడా అక్కోళ్ళ దగ్గరికి వెళ్ళడు. కానీ ఇద్దరిని తీసుకొని ప్రతి కూడికి వెళ్ళేదాన్ని. అది నా యొక్క గొప్పతనం అని అనుకోవట్లేదు, కానీ దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన
స్థితిని బట్టే మేము ప్రతి పనిలో అట్లా వెళ్తా ఉన్నాం. అట్లా 2, 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది నాకు. నేను ఇంకా కంటిన్యూ అయిపోయా మందిరానికి. బాప్తిసం తీసుకున్నాను. నేను కంటిన్యూ అయిపోయా. ఇంకా మా భర్త గారి నుంచి ఆలోచన వచ్చింది. అరే! నేను మాత్రం కంటిన్యూ అయ్యాను. నా భర్త రావట్లేదని. ఆ విషయం ఎంతో బాధపడి ప్రార్థన చేశాను. దేవా! నేను రక్షణ పొందాను. నా భర్త విషయంలో ఎందుకు ప్రభువా అని అట్లా మా భర్తకి కూడా చెప్తుంటే, అప్పుడు నేను చెప్తే "నువ్వు వచ్చావా ఏంది?" నేను చెప్పినప్పుడు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా అని ఆయన కూడా మొదలుపెట్టాడు. నిజంగా చూడండి, కానీ ఒక శ్రమ మేలుకే అని నేను దేవుడిని ఒక్కటే అడిగేదాన్ని. దేవా! నీ చిత్తం ప్రభువా! అయ్యా రక్షణ విషయంలో ఏ పనైనా సులువుగా నేను అడిగి అడగతలికే ప్రతి పని ఈజీగా అయిపోయింది ప్రభువా. రక్షణ విషయంలో ఆలస్యం అయిపోతుంది. దేవా! నా భర్తకు కూడా రక్షణ దయ చూపించు ప్రభువా నేను గోజాడినప్పుడు దేవుడెంతో సహాయం చేసి, ఒక్క యాక్సిడెంట్ ద్వారా నా భర్తను రక్షించాడు. నిజంగా మీరు తప్పుగా అనుకున్నా, ఏమనుకున్నా నేను దేవుడిని ఒకటి అడిగేదాన్ని. ఒకరోజు వాక్యం వినొచ్చి దైవ సేవకులు చెప్తా ఉన్నారు. ఏమంటే గొర్రెలు మేపే వాళ్ళకి గొర్రెలు చాలా ఇష్టమంట. ఇష్టమైనప్పుడు అవి దారి తప్పిపోతున్నప్పుడు వాటిని కొట్టి ఒక దెబ్బేసి దాని కాలో ఏదో ఇరిగినప్పుడు దాన్ని భుజానేసుకొని చక్కగా కొన్ని రోజులు ఆయన వెంట తిరిగేటట్లు చేసుకుంటాడంట. ఆ మాట విన్నప్పుడు నాకొక్క మాట ఆలోచన నాకు తట్టింది. దేవా! ఎన్నిసార్లు చెప్పినా నా భర్త రావట్లేదు. ఒక దెబ్బ కొట్టండి అయ్యా. నీ సన్నిధిలో అంటగట్టుబడే ఉండేలాగా మీరు దెబ్బ కొట్టండి ప్రభు అని అడిగినప్పుడు, ఆ టైంలో లైలా తుఫాన్ వచ్చింది. ఆయన పై డాబా ఎక్కి మెట్లు దిగుతూ జారి కింద పడిపోయాడు. అప్పుడు చాలా బాధ. ఎందుకంటే ఆయనకి వెన్నుపూసలో ఒక ఎముక ఇరిగింది. డాక్టర్లు "ఇంకా నువ్వు కూర్చోలేవు. పూర్తిగా బెడ్ రెస్ట్" అని చెప్పారు. కానీ నేను ఒకటే చెప్పా, దేవుడు సహాయం చేస్తాడు. ఏదైనా మన మంచికే. మన విశ్వాసమే మన బలపరుస్తుంది. నువ్విక్కడి నుంచి మందిరానికి రా. దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు, ఆయన కూడా ఒక వారం వచ్చాడు. ఒక వారం వచ్చి చూసి డాక్టర్ దగ్గరికెళ్ళాడంట. ఎలా ఉందా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకుందామని. డాక్టరే ఆశ్చర్యపోయేటట్టు ఆయన చెప్పినప్పుడు మా ఆయనకి ఇంకా నమ్మబుద్ధి కాల. "నీకేందయ్యా ఏమైంది? నువ్వు మంచానికని చెప్పాను గదా! ఇంత త్వరగా ఎలా తగ్గింది నీకు? ఒక 10, 15 రోజులకి ఎంత రికవరీ అట్లా అయ్యావని" డాక్టరే ఆశ్చర్యపోయాడంట. ఆ దెబ్బతో మా ఆయన మందిరానికి అంటగట్టబడ్డాడండి. ఇంత వాటికి వెనక్కి తగ్గలేదు. మాకంటే ముందు మాకంటే వెనక మేము బతులాడినా కూడా వచ్చేవాడు కాదు. అలాంటిది మా అందరికంటే ముందు రెడీ అయిపోయి ఆరాధన పాటలు, ఆ పాట పాడాలి, ఈ పాట పాడాలి అని అన్ని ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతా ఉంటాం. మా కుటుంబంలో అసలు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మా బావగారులు, మా భర్త వాళ్ళ 5గురు అన్నదమ్ములు, వాళ్ళెవ్వరు రక్షణ పొందల. కానీ మా ఆయన రక్షణ పొందటమే కాదు, దేవుని పనిలో ఆసక్తిగా పరిగెత్తుతుంటే నాకెంతో సంతోషం. ప్రతీదీ నేను ఈ పాట పాడగలను, ఈ పాట రాకపోయినా తన స్వరం అంతగా బాగలేకపోయినా ప్రతి పాట పాడాలనే ఆసక్తి. చూడండి, దేవుడు ఒక చిన్న దెబ్బ కొట్టాడని మేము బాధపడ్డా, కానీ దేవుడు ఎట్లా అంటుకట్టుకున్నాడు చూడు. మందిరంలో ఆయన అంటగట్టిపోయాడు. నిజంగా ఆశ్చర్యం. ఒక్కోసారి బాధేస్తుంది. అయ్యో! ఇట్లా ప్రార్థన చేయొచ్చా? దేవా దెబ్బ కొట్టు అని ప్రార్థన మంచిదే. శ్రమ మంచిదే అని దేవుడే తెలియపరిచాడు. ఆ శ్రమ ద్వారానే ఆయన మందిరానికి అంటగట్టబడ్డాడు. అంటగట్టబడి దేవుని సన్నిధిలో నిజంగా ఒక బలమైన పాత్రగా ఏదో తనకి చేతైన పని చేయగలుగుతున్నాడు. నిజంగా దేవునికి ఆ విషయంలో చాలా వందనాలు. చాలా స్తోత్రం. ఒక దెబ్బ తగిలిందని నేనేం ఏ విషయంలో బాధపడట్లేదు. ఎందుకంటే అది నేనే అడిగాను కాబట్టి. ఆ శ్రమ పెట్టు ప్రభువా, ఆ శ్రమ ద్వారానే మందిరానికి అంటగట్టబడు ప్రభువా అని అడిగాను కాబట్టి ఆ విషయంలో నేనేమి బాధపడట్లేదు. కానీ దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసి మేము చేస్తున్న ఆ పని ఏదైతే ఉందో, నేను ఒకప్పుడు జీతానికి పని చేస్తా ఉండేదాన్ని. ఆ కుర్చీ కూడా తీసుకెళ్తా వెనక పడక కుర్చీ. దేవుడే సహాయం చేసి మేము పని లేదు, ఆ పని విషయమై బాధపడి ప్రార్థన చేసినప్పుడు నేను వాళ్ళ దగ్గర పని చేస్తా, ఆలోచనిస్తా, ఎందుకు ఒకళ్ళ కాడ పని చేయటం, మేమే సొంతంగా పెట్టుకుందాం షాప్ అని ఆలోచన చేసినప్పుడు సొంతంగా మేమే టైలరింగ్ షాప్ పెట్టుకున్నప్పుడు వర్ధిని మ్యూట్ చేసుకోవా? మెసేజ్ జరుగుతుంది కదా. చూడలేదు. సారీ. థ్యాంక్ యూ. ఒకప్పుడు మేము పని లేదని తిరిగాను. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే, మా దగ్గర 6, 7 వర్కర్లు పనిచేసే అంత స్థితి. కానీ దేవుడు పని లేదు, ఆర్థిక పరంగా ఇబ్బంది పడతా మేము అనేక విషయాల్లో బాధపడతా ఉన్నప్పుడు
అప్పుడు ఎంతో బాధపడ్డాం. కానీ ఇప్పుడే మేము ఒక 5, 6కి పని ఇవ్వగలుగుతాం. అంటే పని ముఖ్యం కాదు. మా ఆలోచన ఏందంటే ఎంత పని ఉన్నా, ఏదున్నా దేవుని సన్నిధికి మాత్రం దూరం కాకూడదు. ఎంత నేను అక్కోళ్ళు కూడా ఎవరు కనిపించినా ఒకటే చెప్తా, "అక్క మా కోసం ప్రార్థన చేయండి అక్క. క్రమకుడికలు రాలేకపోతున్నాం" అని ఎంతో చెప్తా ఉంటా అక్కడికి. "ఇలా సంగతక్క ఇలా రాలేకపోతున్నాం." ప్రార్థన అని బైబిల్ తీసుకోగానే సాతాను ఏదో ఒక మనిషిని పంపించినట్టు ఒక కస్టమర్‌ని పంపించేస్తారు. వాళ్ళ వల్ల వాళ్ళొక 5, 10 నిమిషాలు మాట్లాడి ఎళ్ళిపోరు. చాలా ఇక ఇసికిచ్చేస్తారు గంటలు గంటలు. ఒక బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఒక గంట అయినా మాట్లాడేస్తారు. అట్లా సమయాన్ని అట్లా వ్యర్థం అయిపోతున్నప్పుడు చాలా ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా! నీ సన్నిధికి సమయం ఇవ్వకుండా ఇట్లా వ్యర్థమైన మా లోక సంబంధమైన పనుల కోసం ఇస్తున్నాము. లోక సంబంధమైన వాటికి ఇస్తున్నాం. దేవా! దేవా! అని మేము ప్రార్థన చేస్తా, దేవుడిని అడుగుతా. అక్కోళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటా. విజయక్క, అజయక్క వాళ్ళకి చెప్తా ఉంటా. అక్క కొడుకులు రాలేకపోతున్నాను. కొంచెం ప్రార్థన చేయండి అక్క, ప్రార్థన చేయండి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళు మా విషయమై ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇది ఇదంతా జరిగింది. కరోనా తర్వాత మా ఇంట్లో అసల భయంకరమైన స్థితి. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. మాకైతే ఏం అర్థం కాల. షాప్‌లోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తన నాలుక తను కొరుక్కొని చాలా ఇంకా నోరంతా నురగలు కట్టుకుంటా పడిపోయాడు. బాగా బీపీ ఎక్కువైపోయి అది మాకు అర్థం కాలేదు. మేము ఎమ్మటనే దేవా! దేవా! అని మనసులో దేవా! 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 అని మనసులో అనుకోని ఎమ్మటనే మా పక్కనే హాస్పిటల్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అక్కడ ఎవరు చేయి పట్టుకున్న వాళ్ళని కొరకపోతే అంత భయంకరమైన స్థితి. పక్కన వాళ్ళని కొరకపోతే నన్ను వదలండి అని చెప్పి ఆ డాక్టర్స్ అయితే ముందు ఆయన కట్టేయండి తాళ్ళు పెట్టని కాసేపు తాళ్ళు పెట్టి కట్టేశారు. నిజంగా అంత భయంకరమైన స్థితిలోకెళ్ళినప్పుడు చాలా వేదన. ఏంటి ప్రభా! అన్ని విషయాల్లో మీ నామానికి మహిమార్థంగా ఉంటున్నాం. మేమేమన్నా తప్పు చేస్తున్నామా ప్రభా? నీ సన్నిధికి దూరం అయిపోతున్నామేమో ప్రభా! అందుకే మాకు ఈ శోధనేమో దేవా సహాయం చేయండని. దేవుడినైతే ఏ సమయమందని మేము నిందించడానికి మేము అంత మాత్రకం కాదు. ఎందుకంటే ఒకప్పుడు మా స్థితి వేరు. ఒకప్పుడు మేము ఊరు వెలుపల పడవేయబడిన స్థితి. ఒకప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోడానికి కూడా అర్హత లేని స్థితి. ఒకప్పుడు అసల ఆ దేవుని నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేని స్థితి. అలాంటి అన్ని జాతులు అన్యుల్లో నుండి దేవుడు మమ్మల్ని పిలిచాడు. అలాంటప్పుడు దేవుడిని మేము ఎలా దూషిస్తాం? దేవా మేము ప్రార్థనలో తక్కువైందా? దేవా మేము నీ పని పట్ల భారం తక్కువైందా? దేవా దేవా మాకు సహాయం చేయి ప్రభువా అని దేవుడిని అడగటమే గాని, దేవుడిని ఇంకా రోజంతా అసలు ఏంటి ప్రభు ఇలా అయిందన్నప్పుడు అప్పటికప్పుడే అన్ని ఎక్స్‌రేలు అన్నీ చూపిస్తే ఈయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తలలో బ్లడ్ క్లాట్ అయింది అని డాక్టర్ చెప్పినప్పుడు అసలింకా కన్నీళ్ళకి ఇంకా ఇది లేదు. దేవా! ఏంటి ఇలా అయింది ప్రభా! ఏంటి ఇలా అయింది? అసలొక 3 నెలలు నా భర్త అయితే ఎంతో ధైర్యంగా ఉండేవాడు. అలాంటిది భయపడిపోయి మా దగ్గర గూడా ఉండకుండా మా పిల్లల్ని నన్ను వదిలేసి మా ఊరెళ్ళిపోయి 3 నెలలున్నాడు. అదేమంటే నాకు నైట్ భయమేస్తుంది. నేను ఉండలేను ఒక్కడిని ఉండలేనని. అంత భయపడిపోయాడు. నిజంగా అలాంటి స్థితిలో గూడా మేమైతే ఆ సమయంలో గూడా దేవుణ్ణి విడవకుండా ప్రతి విషయంలో దేవా! నీవే మాకు దిక్కు. నీవే దిక్కు. నీవే దిక్కు. నిజంగా దేవుడిని అడగటం తప్ప మేము అసలు మా కన్నీళ్లు దేవుని సన్నిధిలో ఎంత విడిచామో ఆ టయాల్లో కరోనా టైంలో సరిగ్గా మందిరం అన్ని కూడికలు లేక మందిరంలో సంఘ సావాసం లేదు. ఫోన్ చేస్తే అందరూ ప్రార్థన చేస్తారు. ఫోన్ చేస్తే అందరూ వస్తారు. కానీ ఆ సమయంలో వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే స్థితి కాదు కరోనా టైంలో. కానీ అలాంటి స్థితిలో దేవుడు నిజంగా మమ్మల్ని ధైర్యపరిచింది ఏందంటే దేవుని వాక్యమే. మమ్మల్ని బలపరిచింది ఏందంటే దేవుని వాక్యం. నిజంగా ఆ స్థితిలో మేము పడిపోకుండా అయ్యో! నేను దేవుని సన్నిధిలో అన్నిటికి ముందుంటానే. నాకే ఇలా అయిందని నేను అనుకుంటే, నా స్థితి ఏమై ఉండేదో అసలు నేను ఎక్కడుండేదన్నా గూడా తెలియని స్థితి. కానీ దేవుడు మాకు ధైర్యాన్నిచ్చి నిజంగా అనుదినం ఆయన వాక్యంతో మాట్లాడుతూ నిజంగా 91 కీర్తనలో దేవుడు వాక్యం చెప్పిన రీతిగా మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు. నిజంగా ఆ వాక్యం విన్నప్పుడు ఎంతో ఆదరణ, ఎంతో బలం నిజంగా ప్రతి సమయంలో దేవుని మాట తలుచుకుంటా ఉంటే ఎంత ఆదరణ. ఆ వాక్యం ద్వారా మేము బలపరచబడ్డాం. అంత శ్రమలో గూడా మా బంధుమిత్రులు, మా రక్త సంబంధికులు ఎవరు రాలా. అంటే కరోనా టైంలో చూడటానికి కుదరదని ఎవరు రాలా. కానీ నా మందిరంలో ఉన్న నా ఆత్మీయులందరూ వచ్చారు. మమ్మల్ని ఓదార్చారు. నిజంగా రక్త సంబంధికులైనా మర్చిపోతారు గానీ, ఆత్మీయంగా ఉన్నవారు ఎవరు విడవరు. నిజంగా ఎంతో ఆహ్, ధైర్యపరిచారు. ఎంతో మమ్మల్ని బలపరిచారు. దేవుడిని విడవకుండా అనుదినం దేవునిలో ఉండటానికి ఇంకా మేము బలంగా ఏ శ్రమ వచ్చినా నేను ఒకటే అనుకుంటా. దేవా నేనేమన్నా తప్పు చేశానా? లేకపోతే నీ పనికి ఏమన్నా తక్కువ చేశానా? అంటే నీ పనికి రావడానికి, నీ పని చేయడానికి ఏమన్నా ఆటంకంగా ఏమన్నా తప్పు చేస్తున్నానా ప్రభా? దేవా క్షమించు. నీ పని ఇంకా నేను ఏది చేయాలో అది నాకు సహాయం చేయి ప్రభు అని
అనుదినం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను ఉన్నాను. కానీ దేవుడు అన్ని విషయాల్లో ఇప్పుడు కొంత నా భర్తకైతే మందులు కంటిన్యూ ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా మందులు వాడుకోవటం. ఆ బ్లడ్ అయితే తలలో బ్లడ్ క్లాట్ అయిందేమో కరగదు. కానీ లైఫ్ లాంగ్ మందులు వాడుకోవటమే. మందులు ఆడుకుంటేనే మందులు గాని ఒక్కరోజు ఆపినా అది ఇంకా మళ్ళా ఫిట్స్ వచ్చి మళ్ళా ఇబ్బందికరం అవుతుందని డాక్టర్ చెప్పారు. కానీ ఆ విషయమే మేమేం బాధపడట్లేదు. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే కృప చూపుతాడని. అలాగే ఇదంతా జరిగిన తర్వాత ఆశ్చర్యకరీతిగా పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది. అబ్బాయికి ఎమ్మటనే జాబ్ వచ్చింది. మేము ఒకప్పుడు ఒక 2 లక్షలు అప్పులకే పెద్ద సమస్య మాకు. అయ్యో! పెద్ద బండ లాంటి సమస్య 2 లక్షలకి. నిజంగా దేవుడు ఆశ్చర్యకరీతిగా పెద్ద అబ్బాయికి అసలు 7.5 వాడి ప్యాకేజ్ జాబ్ ఇచ్చాడు. నిజంగా ఎంత సంతోషం అంటే అది ఇంకా మా నోటితో చెప్పలేం. ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా తెలీదు. నిజంగా మా రక్త సంబంధికులందరూ పొలం పని చేసుకునేవాళ్ళు. ఎవ్వరు కొంచెం అంటే ఒక 20-30 వేలు సాలరీ కూడా లేనోళ్ళు. కానీ మా కుటుంబంలో నిజంగా ఒక శ్రమ జరిగినా మేలు కానీ, ఆ సంతోషంలో నా భర్తకిలా ఉందన్న ఒక ఆలోచన కూడా మర్చిపోయి ఎంతో సంతోషం. కానీ ఎంతో దేవుడు తన నమ్మిన బిడ్డలు ఎన్నడూ విడవడు, ఎడబాయడు. మనం ఈ లోక సంబంధమైన ఈ ఆశలు నిజంగా శరీరాశ, నేత్రాశ, జీవపడము వీటి కోసం ఎంతో ప్రయాసపడతాం గానీ, దేవుడు ఈ లోక సంబంధమైన ఒక జాబులు, ఈ లోక సంబంధమైన వాటి కోసం, ఈ లోక సంబంధమైన ఆరోగ్యం కోసం ఎంతో సంతోషపడతాం. కానీ దేవుడు ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క నిత్య వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇంకా సంతోషం. మనం ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎంత సంతోషపడుతుంటే, ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క వేలాది వేల దూతల మధ్య పొగడబడే మా సైన్యాధిపతి దగ్గర మనం పరిశుద్ధుడు అనే ఆ దేవుని ఎదుట మనం ఉండవలసి ఉండగా, ఆ సైన్యాధిపతి ఎదుట మనం ఉండాలి. అంత సంతోషాన్ని మనం విడిచిపెట్టకుండా ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ఆశపడే వారంగా ఉండకూడదు. ప్రతి విషయంలో దేవుడే సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో దేవుని కృప వల్లే జరుగుతుంది. అందుకని మనం ఈ లోక సంబంధం వాటికి నాకు చిన్న శ్రమ వచ్చింది అని నేను దేవుని విడిచిపెట్టే స్థితి అయితే ఉండకూడదు. ఎవరైనా దేవుని నా చిన్న సాక్ష్యం ఇది. ప్రతి విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక శ్రమ మేలుకే. ఎందుకంటే దేవుళ్ళు మనం అంటకట్టబడటానికి. ఒక శ్రమ మంచిదే. ఎందుకు దేవుళ్ళు శ్రమ వచ్చింది కదా అని లోకంలో పడిపోతే లోకంలో ఎవరైనా ఆదరిస్తారా? మన సమస్యని ఎవరికన్నా చెప్పామనుకో వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి వింటారు. రెండోసారి ఆ సమస్యను బట్టి పలానా ఆమెకి పలానా సమస్య అంట. ఆమె ఒక్కతే వినకుండా ప్రతి ఒక్కళ్ళకి చెప్పి మనల్ని మన ముందు ఎంతో ఓదార్చినట్టు మాట్లాడతారు. కానీ వాళ్ళ పక్కన ఎట్లా ఉండేది వాళ్ళ పరిస్థితి? హేళన చేస్తారు. అదే మన ప్రియ ప్రభువుకి చెప్పుకోండి. అసలు ఆయన ఎంత ఓదార్స్తాడంటే నువ్వు ఒక్క మాట చాలు. ఒక్క మాట మనం అడిగినప్పుడు ఆశ్చర్యకర రీతిలో దేవుడు సహాయం చేస్తాడు. మన శ్రమ ఏదైనా గాని, ఎంత భయంకరమైన శోధన అయినా గాని దేవుళ్ళో ఉంటే ఎంత స్వస్థత కలుగుతుందో నేను డైరెక్ట్ గా నేను చూసా. ఎంత సమస్యనైనా దేవుని సన్నిధిలో అడిగితే అది దేవుడు సహాయం చేస్తాడనే నమ్మకం, విశ్వాసం మనలో ఉన్నప్పుడు అది ఏదైనా సమస్తం సాధ్యమే. నీ దేవుని గ్రంథం మనకి అనుదినం మనతో మాట్లాడడానికి మనకి జీవ గ్రంథాన్ని ఇచ్చాడు. అలాంటి జీవ గ్రంథాన్ని విడిచిపెట్టి మనం ఇంకా లోకంలో ఉంటే మన ప్రయాస అంతా వ్యర్థమే. మనం చేస్తున్న ఏ పనైనా వ్యర్థమే. మనం జీవించి ఉండటం కూడా నాకు తెలిసి వ్యర్థమే. ఎందుకంటే దేవుని పని శ్రమ వచ్చింది కదా అని వెనక లాగబడి లోకంలో కలిసిపోయి నేను చాలా మందికి చూసా. శ్రమ వచ్చింది కదా అని లోకంలో పడిపోతా ఉంటారు. ఒక అప్పుల సమస్య దేవుడు చేసుకోమన్నాడా? దేవుడిని అడగటం చేత కాదు. ఒక అప్పు సమస్య వచ్చిందని దేవుడిని విడిచిపెట్టి లోకంలో పడి తిరుగుతా ఉన్నారు. రక్షణ పొందారు. మన సంఘంలోనే బాప్తీసాలు తీసుకొని ఉన్నారు. ఎంతో విశ్వాసంగా కొద్ది దినాలు నడిచారు. చిన్న శ్రమ, చిన్న శోధన. ఇంతగా ఎందుకంటే చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన స్థితి ఈ లోక సంబంధమైనది అనుకుంటున్నాం. మనకిచ్చిన రక్షణ ఈ లోక సంబంధమైనది కాదు. పరలోక రాజ్యంలో ఆయన కుడిపార్శ్వాన ఉండే అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దాన్ని మనం ఎప్పుడు వ్యర్థం చేసుకోకూడదు. మనకి వచ్చిన బలహీనత అయినా, రోగమైనా, ఏదైనా ఈ లోకంలో మనం అనుభవించాల్సింది. ఈ శరీరం ఎక్కడ విడిచిపెట్టాల్సిందే. కానీ మన దేహాలు, ఆత్మీయమైన దేహాలు ఎక్కడ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉంటామనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అంతేగాని మనం ఉన్న చిన్న శ్రమలు, శోధనలు, చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన స్థితిని బట్టి, మన కుటుంబంలో సమస్యలను బట్టి, వాటిని బట్టి మనం నిర్లక్ష్యంగా దేవుని విడిచే వారంగా అయితే ఎన్నడూ ఉండకూడదు. మేము మందిరంలో చిన్న పని, దేవా నాకు ఈ పని చేయాలని ఆశగా ఉంది ప్రభు అనగానే పో చేసుకోపో అన్నట్లు
ప్రతిదీ నేను అడిగిన వెంటనే దేవుడు సహాయం చేస్తాడు. సండే స్కూల్ పరిచర్యకి ఎవ్వరు లేరు అన్నప్పుడు నేను అతిశయించట్లేదు కానీ నాకు ఆశ ప్రతిదీ నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఏదైనా నేను నేర్చుకోవాలని. సండే స్కూల్ పరిచర్య యవ్వనస్తులు అందరూ చేస్తున్నప్పుడు నాకు అవకాశం వచ్చిద్దా లేదా అని నేను ఎదురు చూస్తా ఉన్నాను. అదే టైంలో సండే స్కూల్ టీచర్ ఎవరు లేరంటే, అన్న నేను తీసుకుంటాను అడిగినప్పుడు నిజంగా నాకు అవకాశాన్ని సంఘ పెద్దలు ఇచ్చారు. నిజంగా ఆశ్చర్యం. నాకేం తెలీదు. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్‌లో లేను. చిన్నప్పటి నుంచి నేను హిందూ ఆచారాలు పెరిగిందాన్ని. ఆ విషయం ఏం తెలీదు. కానీ నేను నేర్చుకుంటా. నా చిన్న బిడ్డలకు కూడా నేర్పించే అవకాశాన్ని దేవుడు నాకిచ్చాడు. అలాగే స్త్రీల మధ్య పరిచయం చేయాలనే ఆశ. నాకేందంటే ఒక కుతూహలం ఎప్పుడైనా నేను ఒకటి నేర్చుకున్నానంటే అది అందరికి చెప్పాలి. చెప్పాలంటే అది లోక సంబంధంలో ఎవరైనా చెప్తే వింటారా? కానీ సంఘంలో స్త్రీల పరిచర్య మధ్య కూడా దేవుడు ఒక చిన్న పని నాకిచ్చిన చిన్న తలాంతు ద్వారానే దేవునికి వాక్యం చెప్పాలన్న ఆశతో నేను అక్కోళ్ళని అడుగుతా ఉండేదాన్ని. అక్క నేను కూడా చెప్తానంటే అక్కడ కూడా నాకు అవకాశం ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్యం. పాటలు పాడే దాంట్లో అవకాశం ఇచ్చాడు. చిన్న పరిచర్య చేసే విషయం ఏ విషయంలోనైనా దేవుడు సహాయం చేస్తానే ఉన్నాడు. కానీ ఇంకా మా కుటుంబంలో ఇంకా దేవుని పని పెట్టి ఈ లోక సంబంధం పని కాదు. దేవుని పని పెట్టి పరిగెత్తే వారంగా మేము ఉండాలి. దేవుని పని పెట్టి ఆశపడి మేము పరిగెత్తే వారంగా ఉండాలి. మా కుటుంబం కోసం అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే మా పిల్లలు రక్షణ పొందలే ఇంకా. వాళ్ళు ఇంకా లోక సంబంధమైనది ఏదో చూడాలంట. ఆ విషయం అయితే తలుచుకుంటే అనుదినం దేవా ఈ సంవత్సరం గొప్ప కార్యం చేస్తాను నేను చూస్తా ఉన్నాను. బిడ్డలిద్దరు రక్షణ కోసం. ఇద్దరు పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కానీ నేను ఎంతగానో మొత్తుకుంటున్నా, అయ్యా రక్షణ పొందండి. దేవుడు ఇవాళ వస్తాడో రేపు వస్తాడో తెలియదు. రక్షణ పొందండి అయ్యా అని బతిలాడుతున్నా. కానీ వాళ్ళలో ఎందుకు ఆ నిర్లక్ష్యం ఏర్పడింది. చిన్నప్పుడు ప్రతి సండే స్కూల్ ప్రతి విషయంలో నాతో పాటు నేను ఏ గుడికి వెళ్తే అన్ని కొడుకులకు వచ్చేవాళ్ళు. ఈ చదువుల నిమిత్తం బయటకెళ్ళారు. ఇక వాళ్ళు వెనకబడిపోయారు. నిజంగా ఆ విషయంలో చాలా బాధగా ఉంది. నా బిడ్డల రక్షణ కోసమై ఎంత దుఃఖపడుతూ అక్క వాళ్ళందరికీ చెప్తున్నా, బిడ్డల రక్షణ కావాలక్క. నాకు అది కొంచెం అవమానంగా ఉంది మందిరంలో. ఎందుకంటే అందరికి నేను చెప్తా మాటలు. సండే స్కూల్‌లో చెప్తాను. స్త్రీల పరిచర్యలో చెప్తా. యవనస్తులు ఏమన్నా హెచ్చరించగలను. కానీ మా ఇంట్లోనే మారకపోతే నాకెంత వేదన. దేవా నేను ఆ రోజు మగపిల్లలు కావాలని కోరుకున్నా. మళ్ళా నాకు అనిపిస్తది, అయ్యా ఈళ్ళ కూడా దెబ్బ కొట్టు ప్రభా మందిరానికి అంటగట్ట అని అడగాలనిపిస్తది. కానీ చిన్న బిడ్డలు మళ్ళా తట్టుకుంటారా లేదా ప్రభా మీరే సహాయం చేయండి అని మళ్ళీ దేవుడిని అట్లా వేడుకుంటున్నా. కానీ దేవుడే సహాయం చేయాలి. ఎందుకంటే మనం రక్షణ పొంది మన బిడ్డలు ఎక్కడెక్కడో తిరుగుతుంటే అట్లని లోకంలో లేరు. కానీ రక్షణ పొందల. ఆ విషయమే నాకు చాలా చింతగా ఉంది. అదసలా ఇంకా చెప్పలేం. ఇంకా ప్రతి దినం దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతా ఉన్నాను. దేవుడే సహాయం చేయాలి ఆ విషయంలో. కానీ అన్ని విషయాల్లో దేవుడు ఎప్పుడు మమ్మల్ని మరవలేదు, విడవలేదు. ఎందుకు మరీ చెప్తున్నానంటే ఇంకా ప్రతి సమస్య మేముండే ఏరియా ఎలాంటిదంటే పాములు తిరుగుతా ఉంటాయి. ఒక సంవత్సరంన్నర పాటు మేము కరెంట్ కూడా లేకుండా తిరిగాం. అలాంటి కరెంట్ లేని స్థలాల్లో మేము నైట్ పడుకొని బయటికి తెల్లారి లేచేసరికి పాము చచ్చిపోయి బయట ఉండేది. అది ఎవరు చంపేవాళ్ళో కూడా తెలియదు. నిజంగా అలాంటివి ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు. ప్రతి విషయంలో మేము దేవుడిని ఆనుకున్నాం అంతే. ఇంకెవ్వరిని ఆనుకోలే. మనుషులను ఆనుకోలేదు. ఎవరిని మా రక్షణ బంధుమిత్రులు ఎవరిని అనుకోలేదు. కానీ దేవుడిని ఆనుకున్నాం. అలాంటి విషయాలు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు. అసల అవి తలుచుకుంటే ఇంకా మనకు చెప్పడానికి సమయం కూడా చాలదు. దేవుళ్ళ అంటే ఎంతో ఆశీర్వాదం. ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్య వారసత్వం పొందుకుంటాం. ఆ యుగయుగాల కాల అగ్నిగుండం నుంచి మనం తప్పించుకున్నాం అనే సంతోషం మాలో ఉంది. ఆ సంతోషం మా బిడ్డలకు కూడా రావాలి. అలాగే మేము రక్షణ పొందినప్పుడు మా తోడుకోళ్ళు గాని ఎవ్వరు రక్షణ లేరు. కానీ వాళ్ళ విషయమై అడుగుతా ఉన్నప్పుడు ఆశ్చర్యకర రీతిగా అందరూ తోడుకోళ్ళు నలుగురు రక్షణ పొందారు. చాలా సంతోషం. మా కుటుంబాల్లో ఒక్కొక్కళ్ళు మారుతా ఉంటే ప్రార్థన అసలు నిజంగా దేవా ఎంత సహాయం చేసావు ప్రభా. మా తోడుకోళ్ళు మారారు. బావగారులు ముగ్గురు మారారు. ఇంకొక ఆయన మారాలి. ఆయన కోసం కూడా బలంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు అనే నమ్మకం, విశ్వాసం కలిగి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడే సహాయం చేస్తాడు. అలాగా మా అక్క వాళ్ళు ఇంకా మా రక్షణ బంధుమిత్రులు చాలా మంది అసలు నేను వాళ్ళ గురించి దేవా వీళ్ళు మారతారా? ఇంత కఠినంగా ఉన్నారు, ఇంత విగ్రహారాధనలో ఉన్నారు, మారతారా అని అడిగినప్పుడు నిజంగా ఆశ్చర్యం. వాళ్ళు మారుతా ఉన్నప్పుడు అసలు నాకే అర్థం కాని ఆశ్చర్యం. దేవా వీళ్ళు నాకే తెలీదు. నేను అక్కడికి వెళ్తున్నా, మా ఊరు వెళ్ళేసరికి వాళ్ళు బైబిల్ తీసుకుని మందిరానికి వెళ్తున్నారు.
ప్రభా నేను వీళ్ళకి ఒక్క మాట అన్న చెప్పలే, వీళ్ళ కోసం ప్రార్థన చేశాను అంతే, వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు ప్రభా. ఎంత సంతోషమో చూడండి. మనం రక్షణ పొందాం, మనం మాత్రం మన కుటుంబం మాత్రం సంతోషంగా ఉంటే ఎవరికి ప్రయోజనం? దేవునికి ఏమైనా ప్రయోజనం? మనకేమైనా ప్రయోజనం? మన రక్షణ మందికులు, బంధుమిత్రులు అందరూ రక్షణ పొందితే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కదా. అలాగే అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మన బాధ్యత ఏంటి? మన చుట్టుపక్కల వారు, మన రక్షణ మందికులు, మన బంధుమిత్రులు అందరూ రక్షణ పొందాలి. అలాగే మన చుట్టుపక్కల వారు, మనం ఎప్పుడైతే ఇళ్ల మధ్య అయితేనేమి సంఘంలో మాదిరికరంగా ఉంటామో మనకు వాళ్ళ సువార్త చెప్పనవసరం లేదు. మనల్ని చూసి వాళ్ళకి అర్థమైంది వీళ్ళు ఫలానా, వీళ్ళు ఫలానా అని తెలిసిద్ది. అంతేగాని మనం ఎప్పుడు ఇంటికాడ గొడవలు ఆడుకుంటా, ఎప్పుడు గొడవ పడతా ఉంటే ఏ మాత్రం మన వల్ల ఏం ప్రయోజనం లేదు. నిజంగా యాకోబు పత్రికలో పిలిచిన ఆ ఒక్క మాటే అసలు నన్ను అసలు ఎంత పట్టుకుందంటే, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. చూడండి ఎంత సంతోషం. అసలు నేను ఎవరో అసలు అంతకు ముందు దాకా నేను మందిరానికి వెళ్ళలేదు. నిజంగా ఆ ఒక్క మాట తలుచుకొని నేను ఇంకా దేవుడు విడిచిపెట్టిందంటూ ఏమీ లేదు. అనుదినం అనుదినం ఏ స్థితిలోనైనా నేను మందిరానికి వెళ్ళటానికి కోసమే స్కూటీ నేర్చుకున్నా, మందిరానికి వెళ్ళడం కోసమే మెయిన్. నేను పనికి వెళ్ళాలి, అక్కడంతా చూసుకోవాలి, మళ్ళా మందిరానికి వెళ్ళాలి. ఆ స్కూటీ కూడా సగం నేర్చుకుంది కూడా దేవుని పని కోసమే. ఎందుకంటే నేను ఏ విషయంలో ఆగకూడదు, వెళ్ళిపోవాలి. ఏ విషయంలో ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకూడదు, ప్రతి ఒక్క గుడికి వెళ్ళాలి. అందుకని మా పిల్లల బతిలాడుకోవటం, ఇంట్లో వాళ్ళ బతి అట్లా ఏం అవసరం లేదు. పని అయిపోయిందా ఇంకెవరికి చెప్పేది లేదు, మందిరం టైం అవటం వెళ్ళిపోవటం అట్లా చేసేదాన్ని. నిజంగా దేవుడు మా విషయంలో ఎంత కృప చూపుతా, అన్ని విషయాల్లో ప్రతి విషయంలో మాకు సహాయం చేస్తానే ఉన్నాడు. ప్రతి విషయంలో మాకు కృప చూపుతానే ఉన్నాడు. కానీ ఏ విషయంలో ప్రభు దేవుడు మేము విడిచే వారంగా ఉండకూడదు. ఆయన రాకడ వరకు మేము సిద్ధపాటు కలిగి ఉండే వారంగా మేము ఉండాలి. మా కుటుంబం, మా రక్ష సంబంధికులు, బంధుమిత్రులందరూ మారుమనసు రక్షణ పొందాలి. మీ అందరూ మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. అన్యులు ఇంకా విగ్రహారాధన చేసేవారు ఉన్నారు. దేవుడు అందరూ యేసు ప్రభు దేవుడు అని తెలుసు, కానీ ఆయన మాత్రమే దేవుడు అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ అన్యులు మా దేవుడు లాగే మీ దేవుడు అంటారు. కానీ ఆయన దేవుడు అనమంటే ఆయన మాత్రమే దేవుడు అంటే ఎవ్వరు ఒప్పుకోరు. అసలు దానికి ఇష్టపడిన కూడా ఇష్టపడరు. మా రక్ష సంబంధికులు అంత కఠినమైన వారు కూడా ఉన్నారు, ఇంకా రక్షణ పొందవలసిన వారు. వారి విషయం కూడా ప్రార్థన చేయండి. నాకు ఈ సాక్ష్యం చెప్పడానికి చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి వందనాలు. ఇటు సమయాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను రిక్వెస్ట్ చేసి ప్రసన్నకు కూడా చాలా వందనాలు. చిన్న సాక్ష్యం నేను అది చెప్పేంత అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి చాలా వందనాలు చెల్లించుకున్నా. అక్క వందనాలు అక్క. వందనాలమ్మా. ఇంకా వాక్యం చెప్పరా, మెసేజ్ ఏం చెప్పరా? ఇంకా టైం ఉంది కదా. వాక్యం చెప్పమంటారక్క? చెప్పండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం అక్క. దాన్ని ఫేస్ కనబట్లేదమ్మా, సరిగా పెట్టుకో దాన్ని. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. కదిలి మాకమ్మ ఫోన్ ని. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి ఏడుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవచుండెను. వారు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమన దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురు యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. చిన్న మాట ప్రార్థన చేసుకుంది. ప్రేమగల తండ్రి, కృపగల ఆయన, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఇంతవరకు ప్రభా నీ సన్నిధిలో మా చిన్న సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు సహాయం దయ చూపించారు. దేవా ఇదిగో తండ్రి, ఈ దినమందు ప్రభా నీ సన్నిధిలో ఉండి ఇంత సమయం నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చినట్టు గొప్ప భాగ్యానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ద్వారా ప్రభా చిన్న మాటలు ప్రకటించబోతుంది తండ్రి, మీరే కృప చూపించండి. అయ్యా, మేము వచ్చి రాని మాటలు మాట్లాడుతుంది తండ్రి, మీరే మాకు సహాయాన్ని అనుగ్రహించమని
మాట రాజేసే గొప్ప తండ్రి అని వైపు చూస్తుండగా తండ్రి మీరే మహిమనందమని యేసయ్య అతి శ్రేష్టమైన అమూల్యమైన నామంలో ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే పగలు ఇంచుమించు 3 గంటల సమయం ఉంది. యూదులు ముఖ్యంగా 3 గంటలప్పుడు పగలు 3 గంటలప్పుడు దేవాలయంలో చేరి అందరూ ప్రార్థన చేస్తారంట. మనం స్త్రీలమి బలహీన ఘటాలమని మనం అనుకుంటాం. కానీ మనకు చాలా సమయం దొరుకుతుంది. ఏం సమయం దొరుకుతుంది, ఇంట్లో పనే సరిపోయిద్ది అనుకుంటామేమో. కానీ ఉదయాన్నే అంటే చాలా పని ఉండిద్ది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలి, వాళ్ళని రెడీ చేయాలి, వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి. కానీ 3 గంటల సమయంలో ఏముంటది? పిల్లలు ఉండరు స్కూల్‌లో. ఇంటికాడ ఉండరు. స్కూల్‌కి వెళ్ళిపోతారు. ఇంకా పనేమన్నా ఉంటదా? మనం 3 గంటల సమయం అంటే ఎంతో చక్కగా ప్రార్థన నడిచే సమయం. ఎవ్వరు డిస్టర్బెన్స్ ఉండరు. అటు ఇంట్లో భర్త ఎవ్వరు ఉండరు. పిల్లల ఎవరు ఉండరు. ఇంకా బంధుమిత్రులు ఉంటారా? వాళ్ళతో పాటు నువ్వు కూడా చేరి ప్రార్థన చెయ్యి. నిజంగా ఆ సమయం చూడండి ఎంత యూదుల కంట ఇశ్రాయేల్‌లోకి ఎంతో శ్రేష్టమైన సమయం 3 గంటలు. ఇంచుమించు 3 గంటలప్పుడు. అంటే వాళ్ళు ప్రార్థన చేసే సమయం. ప్రార్థనకి సమకూడి వచ్చే సమయం. అట్టి సమయంలో అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు తను అక్కడికి మందిరం కాడికి రావాలన్నా ఎవరన్నా మోసుకొచ్చి ఎవరన్నా అక్కడ కూర్చోబెడితే వచ్చే వాళ్ళని భిక్షం అడుక్కుంటా ఉంటాడంట. నిజంగా చూడండి తన స్థితి అక్కడ అందరూ చేసే పని ఏంటి? ప్రార్థన. అందరూ దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తారు? ప్రార్థన. కానీ ఇక్కడ పుట్టినది మొదలుకొని దేవాలయం ముందే ఉన్నాడు. అందరిని భిక్షం అడుక్కుంటున్నాడు. అసలు అందరిని అడిగే బదులు దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి అడగొచ్చు కదా. అసలు ఆలోచన అతనికి రాలేదు ఎందుకో గాని. అన్ని సంవత్సరాలు పుట్టినది మొదలుకొని ఉన్నప్పుడు అసలు దేవా నాకు సహాయం చేయి ప్రభా, వీళ్ళందరినీ నేను ఎందుకు అడుక్కోవాలని ఒక్క మాట దేవుణ్ణి అడగొచ్చు కదా. నిజంగా చూడండి అక్కడ ఉంటా. నిజంగా మనం కూడా చాలా మంది అనుకుంటాం మేము పుట్టినంచి బై బర్త్ క్రిస్టియన్స్ అనుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నారని కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నారు. కానీ ఆ రక్షణ మీ దగ్గర ఎలా ఉంది? మీ స్థితి ఏంటి? ఆ పుట్టినది మొదలుకొని ఆ కుంటివాడిగా ఉన్నవాడి స్థితి వల్లే ఉందా మన స్థితి? నిజంగా ఒక్క మాట ఆలోచన చేస్తే తన స్థితి ఏంటి? మందిరం దగ్గరికి ఉన్నాడు. పుట్టినది మొదలుకొని ఉన్నాడు. కానీ ఆయనకి ఎప్పుడు ఆలోచన ఏం రాలేదు, దేవుణ్ణి అడగాలి, దేవుని సన్నిధిలో తనకి ఆ మేలు పొందాలి అన్న ఆలోచన రాల. మనం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నాం. పుట్టినది మొదలుకొని మేము పుట్టంగల క్రిస్టియన్స్ ఎంతో గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఉన్నాం, మందిరంలో ఉన్నాం. మన స్థితి ఏంటి? సమయానికి దేవుని సన్నిధికి వస్తున్నామా? సమయానికి ప్రార్థన చేస్తున్నామా? సమయానికి ప్రతి కూడికలో హాజరవుతున్నామా? సమయానికి ప్రతిదీ చేస్తున్నామా? మనం పేరుకైతే అందరూ చెప్పుకుంటాం మేము క్రిస్టియన్. క్రిస్మస్ రాగానే స్టార్స్ పెట్టేస్తాం. క్రిస్మస్ రాగానే కొత్త బట్టలు, పండగ, సందడి ఇవన్నీ చేస్తాం. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి పుట్టినది మొదలుకొని దేవుని మందిరంలో ఉంటున్నాం. కానీ దేవుణ్ణి ఏదైనా అడగగలుగుతున్నామా? అసలు అడిగే హక్కు ఉందా మీకు? అదేంటి అట్లా అంటారేమో అంట. హక్కు అంటే ఏంటి? దేవుణ్ణి, ఒక తండ్రిని మనం ఏదన్నా అడగాలనుకోండి, ఆయన మా తండ్రి, మేము అడుగుతాం, మాకు హక్కు ఉందని మనం అంటాం. కానీ మీరు తండ్రిని, దేవుని పుట్టినది మొదలుకొని అక్కడ ఉండి కూడా అతను అడగల. మనం పుట్టినది మొదలుకొని మందిరాల్లో ఉన్నాం. దేవుణ్ణి అడిగే హక్కు, అసలు దేవుణ్ణి అడిగే హక్కు పొందాలంటే ఆయన పిల్లలు ఉన్నారా? నిజంగా ఎందరూ ఆయన నామాన్ని అంగీకరిస్తారు వారందరూ నా కుమారులు కుమార్తెలని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఆ హక్కు మనం పొందుకున్నామా? మందిరానికి వస్తాం, పోతున్నాం. ఏదో సంఘానికి వచ్చి సేవకుడు చూస్తాడు, అయ్యో రాకపోతే అన్న అడుగుతాడు, రాకపోతే సంఘ పెద్దలు అడుగుతారు, రాకపోతే పక్కన సహోదరులు అడుగుతారని అట్లా ఆలోచనతో వస్తే మనం దేవుని మందిరంలో ఉన్న ఆ కుంటివాడి పరిస్థితి అయింది. దేవుని మందిరంలో ఉన్న మన స్థితి ఏమిటి? ఆ కుంటివాడి పరిస్థితి. నిజంగా మనం ఆలోచన చేస్తే మందిరంలో ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు ఉన్నదని కాదు, మన స్థితి ఏమిటి? మనకిచ్చి దేవుడిచ్చిన పని ఏంటి? దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటి? కుంటివాడిని వల్లే ఎన్ని దినాలు పడి ఉన్నా ఎవరు మాకు పని చెప్పట్లేదు, ఎవరు మాకేం చేయట్లేదు, ఏం హెల్ప్ చేయట్లేదు, ఎవరు సహాయం చేయట్లేదు. ఎవరు చేస్తారు? నువ్వు అడిగావు ఎప్పుడన్నా దేవుణ్ణి? నువ్వు ఎప్పుడన్నా దేవుడికి మొరపెట్టావా? ఎప్పుడు నీకు అసలు ఆలోచన వచ్చిందా? దేవా ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, మాకు ఏం చేసావు ప్రభా? నువ్వు అడిగే హక్కు కూడా నీకు లేదు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో నువ్వు చేయాల్సింది చేస్తున్నావా? దేవుడు నీకు రక్షణ ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నీ వల్ల దేవుడికి ఏం ఉపయోగం? నిజంగా నూతన సంవత్సరం వస్తుంది ఇప్పుడు. మళ్ళా మనం గబా ఎన్ని నెలలు దొరికిపోయినాయి? 11 నెలలు దొరికిపోయినాయి. కానీ మన వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుని మందిరానికి వస్తున్నాం, పోతున్నాం. ఆ కుంటివాడి పరిస్థితి అయిపోయింది. మందు కూడా వస్తున్నాం, పోతున్నాం. ఏదైనా చిన్న పని
ఎవ్వరు లేరు. నువ్వు చేసిన పని ఎవ్వరు నేను పొగడవసరం లేదు. చిన్న పని ఏదైనా చేయగలుగుతున్నాం మనం. నిజంగా మాకెందుకులే అక్కోళ్ళు చేసుకుంటారు. మాకెందుకులే మందిరంలో అక్కోళ్ళు ఉన్నారు. మాకెందుకులే పలానా సహోదరులు చేస్తారు. అట్లా అనుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడా? మనకి ఇవ్వాల్సిన ఆ బలహీనతలు తొలగిస్తాడా? ఈ కుంటివాడు కూడా అన్ని పుట్టినది మొదలుకొని అక్కడ పడి ఉన్నాడు. తనకున్న బలహీనతల గురించి ఎప్పుడు అడగలేదు. కానీ భిక్ష మాత్రం అడుగుతున్నాడు. ఈ లోక సంబంధమైన ధనం, ఈ లోక సంబంధమైన ఏదైనా మనకి ఏమైనా స్వస్థపరచగలుగుతుందా? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఏం చెప్తారు? చిన్న చిన్న జబ్బులైతే వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న మందులు రాసిస్తారు. వాళ్ళు తగిన మందులు ఇస్తారు. కానీ పెద్ద జబ్బు వచ్చిందనుకో వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి మీద మీ దేవుడు మీకు మొరపెట్టుకోండి. మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి అని వాళ్ళు చెప్తారు. కానీ అసలైన నిజమైన శ్రేష్టమైన మనకు సమృద్ధిగా ఉండే దేవుని విడిచిపెట్టి భిక్షగాని వలె పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ భిక్షగాని వలె మనం ఎటు చూస్తాం? మనుషులు కలిగి చూస్తాం, అధికారులు కలిగి చూస్తాం. ఇంకా వేరే అక్క నాకు సహాయం చేస్తుందేమో, వేరే వాళ్ళు నాకు ఏదన్నా పలానాది సహాయం చేస్తారు. నిజంగా మనలో ఆలోచన చూడండి. తన అసలు మనం ఉంటుంది మందిరంలోనే ఉంటుంది. దేవుని ప్రతి మాట వింటాం, వాక్యం వింటాం, ప్రతి కూడికి హాజరవుతాం. కానీ ఎవరో హెల్ప్ చేయాలని ఆలోచన చూడండి, అది అసలు ఎప్పుడు చేయకూడదు. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు ప్రతి విషయం దేవాని చిత్తం అని ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ పేతురు యోహాను గారు మందిరంలోకి వెళ్తున్నప్పుడు ఏదన్నా దొరికిద్దేమోనని వాళ్ళకల్లంటే ఆశపడి తేరు చూస్తున్నాడంట. ఆ తేరు చూసేది ఏదో దేవుని వైపు తిరిగి తేరు చూడొచ్చు కదా. ఈ రోజుల్లో మన పరిస్థితి కూడా, విశ్వాసుల పరిస్థితి కూడా ఎలా ఉందంటే, మేము విశ్వాసులం, మేము రక్షణ పొందిన వాళ్ళం, మేము బాప్తీసం తీసుకున్నాం, మేము మందిరంలో అన్ని సంవత్సరాల నుంచి ఉన్నామని చెప్పుకుంటాం. కానీ దేవుని వైపు మాత్రం తేరు చూడం. దేవా నీ చిత్తం మేము నీకేం పని చేయాలి. అసలు ఈ రోజుల్లో కూడా ఎలా ఉందంటే పరిస్థితి, దేవా మాకు ఇది కావాలి, నువ్వు ఇస్తే మేము ఇది చేస్తాం. బేరాలు చేస్తాం. అసలు బేరాలు చూడండి, దేవునితో వ్యాపార రీతిగా అయిపోయింది. ఎక్కడ చూసినా నిజంగా సత్యం శ్రేష్టమైన వాక్యం దొరికే కాడికి వెళ్ళటానికి కూడా జనాలు ఇష్టపడతలా. ఎందుకంటే అక్కడ శ్రేష్టమైన వాక్యం ద్వారా గద్దిస్తారు, శ్రేష్టమైన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాళ్ళ గుండెల్లో గుచ్చుకునిద్ది, వాళ్ళకి ఇబ్బంది ఉంది. కానీ ఫలానా చోట వస్తుంది, ఫలానా చోట కచ్చీపులు అమ్ముతున్నారు, కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముతున్నారు, ఆయిల్ డబ్బాలు, ప్రేయర్ ఆయిల్ అమ్ముతున్నారంటే జనాలు వాటికి పరిగెత్తి పోతున్నారు. వారిలే కాదు, విశ్వాసులు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్న మన సంఘంలో వాళ్ళని కూడా నేను చూసా. అంటే నేను అదే తప్పుగా చెప్పట్లే. అంటే మన విశ్వాసం ఎలా ఉందంటే, ఎంత పిరికిగా, ఎంత బలహీనంగా ఉందంటే, ఈ ఇన్ని సంవత్సరాలు పుట్టినది మొదలుకొని కుంటివాడి ఉన్న ఈతని స్థితి వల్లే మన స్థితి ఉంది. మన విశ్వాసం కూడా ఎలాగుంది? ఆ కుంటివాడి స్థితి వల్లే ఉంది. అలా ఉంటే మన ప్రయాస, మనం చేసే దేవుని సన్నిధికి రావడం కూడా వ్యర్థమే. మా సేవకుడు మందిరంలో ఆరాధన జరిగేటప్పుడు ఒక మాట అంటాడు, అమ్మా ఎవరైనా మత్తుగా ఒక నిద్ర వచ్చినట్టుంటే ముందు లేచి వెళ్ళిపోండి అంటాడు. నిజంగా ఆ గద్దింపు చూస్తే మందిరాలకి ప్రజలు రారు. కానీ దేవుని సన్నిధిలో ఆరాధన చేసేప్పుడు మనం ఎలా ఉండాలి? భయంతో ఉండాలి. దేవుని సన్నిధిలో ఆరాధన చేసేప్పుడు భయభక్తులు కలిగి ప్రభు మనతో మనం చేసే ఆరాధన అంగీకరిస్తాడా లేదా అని మనం ఆశపడి ఎదురు చూడాలి. అంతేగాని మనం మత్తులం కావడానికి వెళ్తే ఆరాధన చేయడానికి కూడా వెళ్ళటం వ్యర్థమే. మనం అంతకాడికి జనాలందరి కోసం ఒకవేళ వెళ్తుంటే జనాల కోసం వెళ్ళేవాడైతే మానుకోండి. అంతేగాని దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన వైపు చూడాలి. ప్రతి సమస్యను ఆయన వైపు ఆనుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మందిరంలో ఉన్నా, ఇన్ని సంవత్సరాలు ఇతను ఎందుకు అడగలేకపోయాడు? తన ఆత్మీయ స్థితి ఏంటి? అక్కడ దేవుని మందిరం కాడున్నాడంటే ఎంతో కొంత దేవుని గురించి తెలిసి ఉంటది కదా. తెలుసున్నా కూడా ఎందుకు అడగలేకపోతున్నాడు? నిజంగా శ్రేష్టమైన దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు వదిలిపెట్టుకొని లోకమైన ధనం, మనకు ఆ రోజు కావాల్సిన ఆహారాన్ని వెతుక్కోవడం కోసం ఆ ధన ఆర్చనకు, అంటే ఆ భిక్షం అడుక్కోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ దేవుడిని అడగడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజుల్లో విశ్వాసుల మనస్థితి కూడా అలాగే ఉంది. దేవుని అడగడానికి ఇష్టపడకుండా ఆ లోక సంబంధమైన వాటికి అడగడానికి ఎంతో ఇష్టపడతాయి, ఎంతో తాపత్రయపడతాయి. ఫలానా అన్న కాడికి వెళ్తే మనకి హెల్ప్ దొరుకుతుంది, ఫలానా అన్న దగ్గరికి వెళ్తే మనకు సహాయం, ఫలానా సహోదరికి మన సహాయం. అది అస్సలు వ్యర్థం. నువ్వు విశ్వాసంతో దేవుడిని అడుగు, దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని ఈ కుంటి భిక్షగాని వలె మన స్థితి, మన విశ్వాసం, మన పరిస్థితి ఉన్నదంటే మనం రక్షణ పొంది కూడా వ్యర్థమే, మనం దేవుళ్ళలో ఉండటం కూడా వ్యర్థమే.
లోకస్తులకి మనకి ఏం తేడా ఉండదు. లోకస్తులు ఇంకా వాళ్ళు అసలు వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసం చూస్తే వాళ్ళు ఇప్పుడు దాకా 40 రోజులు అట్లా దీక్షలు ఉంటారు. ఏకుంజామున చన్నీళ్లు స్నానం చేస్తారు. వాళ్ళ విశ్వాసం చూడండి, వాళ్ళ భక్తి. వాళ్ళ దేవుడు కాదు, కానీ వాళ్ళ నమ్మకం ఏంటి? వాళ్ళ దేవుడు. కానీ నిజ దేవుడు, భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త, సర్వాన్ని తన స్వాధీనంలో తన నోటి మాటతో తయారు చేసిన సృష్టికర్త, సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకునే సృష్టికర్త. ఏది ఆయన కనుచూపు లేకుండా ఏది జరగదు. సమస్తం మనకు తెలుసు, కానీ దేవుడిని అడగటానికి నిర్లక్ష్యం. ఏముంది అంటే అందరితో పాటు మేము మందిరానికి వెళ్తున్నాం, అందరితో పాటు మేము వచ్చేస్తున్నాం. అన్నిటిలో మేము కూడికలకు హాజరవుతున్నాం. ఎవరేయాలి హాజరు? సేవకుడు వేయాలా లేకపోతే దేవుడు వేయాలా? ఎవరేయాలి? నిజంగా మన నిర్లక్ష్యం చూడండి. మన కుటుంబాలు ఇంకా బలహీనంగా, ఇంకా వెనకబడిపోయిన స్థితిలో, ఇంకా నిర్భాగ్యమైన స్థితిలో ఉంటే అది మన పొరపాటే, మన తప్పే. ఎందుకు? స్త్రీలని బలహీనం కట్టాలని మనం అందరు బైబిల్ గ్రంథంలో రాయించిన దాన్ని సార్థకంగా చేయాలి కదా. స్త్రీలు బలహీనం కట్టాలని రాయించింది ఎందుకని? మనం చిన్న చిన్న మాటలు లోబడిపోతాం. ఆ చిన్న చిన్న మాటలు లోబడకుండా దేవుని వాక్యం చదివి విశ్వాసం కలిగి ఆయన వైపు చూస్తే మన స్థితి ఎలాంటిది? బైబిల్ గ్రంథంలో మనకి మాదిరి అయిన వారు స్త్రీలు 2 గ్రంథాలు లేవా? ఎస్తేరు ఎలాంటి స్థితిలో ఉంది? రూతు ఎలాంటి స్థితి నుంచి ఎక్కడికి వచ్చింది? నిజంగా ఆ స్థితిలో మనకు తెలుసు. మనం బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని అనుదినం చదివేవాళ్ళం, వినేవాళ్ళం వాక్యం. అలాంటి విని కూడా మనం ఇంకా నిర్లక్ష్యంగా, మనం ఇంకా బలహీనంగా, ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా ఉంటే ఈ నూతన సంవత్సరంలో మనం దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఆ కుంటి భిక్షగాని వలె ఉందేమో మా విశ్వాసం ఉందేమో, దేవా భిక్షగాని వలె మా స్థితి ఉందేమో, దేవా సహాయం చేయి ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు మనకిచ్చే ప్రతి అవసరతలోనూ సహాయం చేస్తాడు. అంతేగాని ఏముందలే, వెళ్తున్నాం వస్తున్నాం, అదే ఈ కుంటికి భిక్ష కాని పరిస్థితి, కానీ తను ఇంకా నడవలేడు, తనకి ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు కావాలి. రోజు ఆ హెల్ప్ చేసేవాళ్ళు ఎంత ఇసుక్కున్నారో ఆయన్ని. రోజు అక్కడ తీసుకొచ్చి గోల ఎక్కువైపోయిందని రోజు ఎంత తిట్టుకొని ఉంటారు. నిజంగా అంత వాళ్ళు అట్లా తిడుతున్నప్పుడైనా కనీసం దేవా నువ్వు సహాయం చేయొచ్చు కదా ప్రభు అని ఒక్క మాట అడిగుంటే తన స్థితి ఏమై ఉండేది. నిజంగా చూడండి, మన స్థితి కూడా అలా ఉంటే మన స్థితిని, మన స్వభావాన్ని ఇంకా మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం దేవుని అనుదినం అడిగి పొందుకునే వారంగా ఉండాలి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలని మీరు పొరపాటు పెడితే అది తప్పే. పరలోక సంబంధమైన పని, దేవా మేమేం పని చేయాలి, ఆ పరలోక రాజ్యంలో మేమేం సంపాదించుకోవాలి ప్రభు అని దేవుని మనం అడిగితే దేవుడు ఆశ్చర్యకర రీతిగా మనకు సహాయం చేస్తాడు. మనం చేయాలనుకున్న పనిని దేవుడు నెరవేరుస్తాడు. లోక సంబంధమైన పని కాదమ్మా, దేవుడు పని, ఆయన పరిచర్య, ఆయన భారం, ఏదైతే ఆయన పని చేయాలని మన ఆశ ఉందో దేవుడు అది సహాయం చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడుతున్నాడు. ఏ విషయంలో? లోక సంబంధమైన వాటి విషయమైన అడిగితే వ్యర్థమే. లోక సంబంధమైన వాటి విషయమై మనం పోరాడితే మన పోరాటం కూడా వ్యర్థమే. పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం పోరాడాలి. పరలోక సంబంధమైన కిరీటాల కోసం మనం పోరాడాలి. అంతేగాని ఈ లోక సంబంధమైన వాటి గురించి మనం ఎప్పుడూ అడగకూడదు. అలాగే మనం 3వ వచనం చూసుకుంటే, పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోతున్నప్పుడు వాడు చూసి భిక్షం అడగగా పేతురును యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమనిది. వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు. ఇక్కడ చూడండి, ఇన్ని రోజుల నుంచి మందిరంలో ఉన్నాడు, వాళ్ళ వద్ద ఏమన్నా దొరికిద్దేమోనని కనిపెట్టుచా ఉన్నాడండి. అక్కడ కింద వచనాలు చూసుకుంటే 4వ వచనంలో, వెండి బంగారం నా యొద్ద లేవు గాని వాడు నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తింది. ఇక్కడ చూడండి, ఇన్ని రోజుల నుంచి మందిరంలో ఉన్నాడు, కానీ యేసు ప్రభు అంటే తెలియదు. పేతురు యోహాను నిజంగా వారి వైపు తేరి చూశాడంట. ఆ తేరి చూసేది దేవుని వైపు తేరి చూస్తే ఇంకా ఆశ్చర్యం, ఇంకా సంతోషం, ఇంకా ఎప్పుడో స్వస్థత నందేవాడు. తనకు అసలు అడుక్కునే స్థితి కూడా, ఆ భిక్ష చేసుకునే స్థితి కూడా పోయేది. కానీ ఇన్ని రోజుల నుంచి చూడాల, ఇప్పుడు వీళ్ళు తేరి చూశాడంట. నిజంగా ఆ భిక్ష అడుక్కునే వాని స్థితి చూడండి. వాళ్ళ వైపు తేరి చూసినప్పుడు వెండి బంగారాలు ఏదైనా దొరికిద్దేమో, ఈ లోక సంబంధమైన వెండి, ఈ లోక సంబంధమైన బంగారం మనం ఎంత సంపాదించినా దాన్ని ఏమైనా తీసుకెళ్తామా? అయ్యో మనం చాలా సంపాదించుకున్నాం కదా, ఆ అక్క బాగా కష్టపడింది అని నేను చనిపోతే నాకేమైనా ఒక చెవు దుద్దులన్నా ఉంచుతారా? బంగారం అన్నా నా ముక్కునే ఉంచుతారా? ఏం ఉంచరు. మొత్తం తీసేసి మళ్ళీ సమాధి పెట్టిలో పెట్టి శుభ్రంగా పంపించేస్తారు. కానీ మనం ఎండి బంగారముల వైపు దొరుకుతాయేమో, ఎండి బంగారాలు సంపాదించుకోవడానికి పోరాడుతున్నామేమో. అట్లాంటి పోరాటం చేస్తే మన జీవితం వ్యర్థమే, మనం చేసే ప్రయాసంతా వ్యర్థమే.
అట్లాంటి వాసి కోసం మనం పోరాడకూడదు. నిజంగా అక్కడ నజరేయుడైన యేసు నామంలో లెగమని చేయి పట్టుకోగానే దిక్కులు లేచాడంట. అసలు ఆ కింద వచనాలన్నీ చూస్తే అతను ఇప్పుడు లేచిన ఎమ్మటనే అసలు నుంచొని గెంతులు వేసి ఆ వచనాలన్నీ చూస్తుంటే 7వ వచనం కూడా చూసుకున్నాం. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును, వెంటనే వాని పాదములు చీలమండలమును బలం పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించు. చూడండి ఎంత ఆశ్చర్యకరమో. ఇన్ని రోజులు ఉన్నాడు, దేవుని నామాన్ని తెలుసుకోవాలి. కానీ నజరేయుడైన యేసు నామంలో లెగమని పట్టుకో. నిజంగా యేసయ్యని ఎప్పుడైతే తను ఇష్టపడ్డాడో, యేసు నామంలో లెగమని ఈ పేతురు యోహాను ఎప్పుడైతే చెప్పారో, వెంటనే అతను దిక్కున లేచి అంట గంతులు వేయచ్చు దేవుని స్తుతించడం. నిజంగా మనం కూడా ఎన్నో స్వస్థులు, ఎన్నో సమాధానాలు, ఎన్నో పొందుతాం. కానీ దేవుని స్తుతిస్తున్నామా? ఇతను చూడండి, ఇన్ని రోజుల నుంచి పుట్టినది మొదలుకొని దేవాలయంలో ఉన్నాడు. పుట్టినది మొదలుకొని తను ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకొచ్చాడు, వదిలిపెడతానే ఉండాలి. కానీ నాకింత మేలు జరిగింది, నాకు నడకొచ్చిందని గబగబా ఇంటికి పారిపోవాలి. గంతులు వేయచ్చు స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడంట. ఇక్కడ చాలా సంతోషం చూడండి. తన స్థితి ఒకప్పుడు ఎలాంటి స్థితి? ఆ భిక్షాటన చేసుకునే ఆ మెట్ల దగ్గర కూర్చొని భిక్షం అడుక్కునే వాళ్ళతో పాటు వాళ్ళతో కూర్చునే సావాసం. ఇప్పుడు తన సావాసం ఏంటి? దేవాలయంలోకి వెళ్ళాడంట. వాడు నడుచుతూ దేవుని స్తుతించుతూ ప్రజలందరూ చూసి 9వ వచనం, ప్రజలందరూ చూశారంట. నిజంగా ఇన్ని సంవత్సరాలు పుట్టినది మొదలుకొని నిజంగా మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో తిరుగుతా ఉన్నాం, వాక్యం వింటా ఉన్నాం. కానీ మన వాక్యం మన హృదయాలు ఎంతోటికి పనిచేసింది? ఎంతోటి అసలు ఇంకొక నెలే నూతన సంవత్సరం రావడానికి ఎంతవాడికి పనిచేసింది? మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మన ద్వారా రక్షణ పొందిన వారిని బట్టి మనకి ఎంత పనిచేస్తుందో మనకు అర్థమైపోయింది. ఎంతమందికి మన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామో దాన్ని బట్టి మనకే అర్థమైపోయింది. దేవా, నా వల్ల ఈ సంవత్సరం నేను ఈ పని చేశాను ప్రభా అని దేవుని ఎదుట నిజంగా అందరం బహిరంగంగా చెప్పుకునే ఇది కూడా కాదు. దేవునితో అసలు సిగ్గు కలిగి మనము నుంచునే వారంగా ఆయన ఎదుట నుంచునే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఇన్ని నెలలు దేవుడు కాపాడి 11 నెలలు అంతా కాపాడి దేవు ఒక్క మనిషిని నీ సన్నిధికి తేలేకపోయాను ప్రభు అని మనం సిగ్గుపడాలి. ఇక్కడ చూడండి, అతడు నడుచుచు గెంతులు వేయచ్చు దేవుని మందిరంలో. అసలు అలా ఆశ్చర్యకరమైన రీతి చూడండి. తను రక్షణ పొందాను కదా అని లోకంలో పడిపోవాలా, నాకు కాళ్ళు వచ్చినాయి కదా అని లోకంలోకి వెళ్ళిపోవాలా. అసలు అక్కడ ఆ దేవాలయంలోకి వచ్చి ప్రజలందరూ చూసి అసలు శృంగారమైన దేవాలయం ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండేవాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నుండి పరవశులయ్యారంట. చూడండి, మందిరంలో గెంతులు వేయటం ఇదంతా చూసినప్పుడు అక్కడ ఉన్న జనులందరూ విస్మయం మంది ఆ గెంతులు వేయటం అవన్నీ చూసినప్పుడు విస్మయం పొందారంట, పరవశులు అయిపోయారు. నిజంగా మనం రక్షణ పొందాం, మన దేవుని సన్నిధిలో ఉండే విధానం, దేవుని సన్నిధిలో మన స్థితిగతులు చూసి మనల్ని చూసి ఎవరైనా విస్మయం పొందుతున్నారా? మందిరంలో ఉన్నంతసేపు సైలెంట్ కూర్చొని ఇంటికి రాగాలి యథావిధిగా మనం ఇంట్లో గొడవలు సమస్యలు ఆడుతా ఉంటే మనల్ని చూసి కూడా విస్మయం పొందుతారు. ఎందుకు? అరే వీళ్ళేంది ఎప్పుడు గొడవలు ఆడతారు, ఎప్పుడు ఏంటి ఈ గోల, ఎప్పుడు ఏంటి వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తారు కానీ వీళ్ళ స్థితి ఏంటి, ఎప్పుడు గొడవలు ఆడుకునే స్థితి. మనల్ని చూసి కూడా విషయం అంతే. అలాంటి స్థితిలో ఉన్నామా మనం? అలాంటి స్థితిలో ఎప్పుడు ఉండకూడదు. ఎందుకు? మనం జీవం గల దేవుడిని నమ్ముకున్నాం. లోకంలో ఉన్న దేవతలందరూ వాళ్ళు విగ్రహాలు, మనుషుల చేత సృష్టించబడిన వాళ్ళు. కానీ ఈయన మనల్ని సృష్టించాడు, మన సృష్టికర్త. ఆ సృష్టికర్తని ఎరిగి కూడా మనం ఇంకా నిర్లక్ష్యంగా, ఇంకా దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా, ఇంకా అన్యుల మధ్య అవమానకరంగా మనం ఏమైనా జీవిస్తా ఉంటే మన స్థితిని మార్చుకోవాలి, మన పరిస్థితిని మార్చుకోవాలి. అన్ని జనుల మధ్య ఆయన మార్గంగా ఉండాలి, కానీ అన్ని జనుల మధ్య ఆయన మనం ఎప్పుడు చెడ్డ పేరు తెచ్చేవారుగా మనం ఉండకూడదు. మనల్ని చూసిన వారు ఏమనాలి? దేవుని పిల్లలు వీళ్ళు పద్ధతిగా ఉంటారు అని మన సాక్ష్యాన్ని బట్టి మనం ఎవరికి వాక్యం చెప్పకపోయినా మన స్థితిగతులు బట్టి పక్కన వాళ్ళు కూడా మారాలి. అంతేగాని మనం ఉన్న ప్రతి ఒక్క బలహీనతను మనం దాన్ని బయట చెప్పుకొని గొడవలు ఆడుకుంటూ సమస్యలు ఆడుకుంటా ఉంటే అదేమన్నా నెమ్మది ఉంటుందా, సమాధానం ఉంటుందా ఇంట్లో? నిజంగా అన్ని జనుల మధ్య అసలు సాక్ష్యంగా మనల్ని చూసి ఏంది వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎప్పుడైంది సైలెంట్గా ఉంటారు,
అసలు ఇంట్లో అసలు మనుషులు ఉన్నారా లేరా అనేటట్టు కూడా ఉంటారు, ఏంటి అనేటట్లు ఉండాలి. కానీ మనం అల్లరిగా అట్లా గలిబిలిగా ఉంటే మనం చూసి ఎవరైనా మారతారా? మన చుట్టుపక్కల వారికి మన వాక్యం చెప్పగలవా? మన బంధుమిత్రులకు మన వాక్యం చెప్పగలమా? ఈళ్ళే గోల గోలగా ఉంటారు, ఈళ్ళు చెప్పేది మనం వినేదేంది అనుకుంటాం. అది మంచి మాట అయినా కూడా మనం ఉండే పద్ధతిని బట్టి, అది శ్రేష్టమైన మాట దేవుని వాక్యమైనా కూడా మనం ఉండే ప్రవర్తన బట్టే ఉంటది. మనం ఉండే స్థితిని బట్టి మనం ఒకళ్ళకి చెప్పాలంటే మనం గలిబిలిగా గందరగోళంగా ఉండి ఎట్లా పడితే అట్లా ఉంటే మన మాట ఎవరైనా వింటారా? వినరు. అలాంటి స్థితిలో మనం ఎప్పుడు ఉండకూడదు. మనల్ని చూసి కూడా జనాలు వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు, వీళ్ళలా మయం కూడా ఉండాలి, వీళ్ళలా మేము కూడా నెమ్మదిగా ఉండాలి అనే ఆలోచన వాళ్ళకి రావాలి. అంతేగాని మనం నిర్లక్ష్యంగా మన ఎట్లా పడితే అట్లా ఉంటే మన స్థితి, మనం చేసేదంతా వ్యర్థమే. మనం చేసే పరిచర్య కూడా వ్యర్థమే. మనం ఏ స్థితిలో ఉన్న ఆ స్థితి కూడా వ్యర్థమే. మనం లోక సంబంధంగా మేము ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, లోక సంబంధంగా మేము ఉన్నతమైన ఆశీర్వాదాల్లో ఉన్నామంటే ఉన్నతమైన ఈ లోక సంబంధమైన అన్ని వ్యర్థమే. దేవుడు ఒకానొక సమయం వస్తాడు, మీ వెంట వేదితి మీరు తీసుకెళ్ళరు. ఆ సమయాన్ని మీరు చేసిన క్రియలు, మీరు చేసిన సత్క్రియలే మీ వెంట వచ్చునని లేఖన గ్రంథాల్లో ఉన్నాయి. అలాంటి సత్క్రియలు లేకుండా ఈ లోక సంబంధం ధనం సంపాదించుకొని లోక సంబంధమైన వారిని బంధుమిత్రులను సంపాదించుకుంటే ఏ మాత్రం ప్రయోజనం ఏమీ లేదు. మన వల్ల దేవునికి ఉపయోగం కూడా లేదు. ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతే. ఏదో అదే సమాధి కొట్టిన సున్నం అంటారు కదా, అలాంటి స్థితిలో మనం ఉంటే అది వ్యర్థమే. ఇకనైనా మన స్థితిని మార్చుకున్నాం. ఆ భిక్షగాడు రక్షణ పొందిన తర్వాత దేవుని మందిరంలో ఎలా గంతులు వేశాడు. రక్షణ పొందక స్థితి వేరు. రక్షణ పొందక ముందు భిక్షగాలతో పాటు వాళ్ళతో పాటు కూర్చున్నాడు. రక్షణ పొందిన తర్వాత దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తూ నిజంగా ఆశ్చర్యంగా తనకు కలిగిన రక్షణ బట్టి తన లోకంలోకి వెళ్ళిపోలేదు. తనకు కలిగిన దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోవాలి. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవునిని మహింపరిచాడు. ఆయన చూసి అనేక మంది విస్మయం అంటే ఆశ్చర్య కార్యాన్ని బట్టి అతడు వేసిన గంతులు, అతను వేసిన స్థితి, అతనికి వచ్చి కలిగిన స్వస్థతను చూసి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినప్పుడు వాళ్ళు దేవుని గురించి తెలుసుకుంటారా లేదా? తెలుసుకుంటారు. వాక్యాన్ని వాళ్ళు కూడా వింటారు ఆసక్తి కలిగి. ఏం జరిగింది? ఇప్పుడు ఒకళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతిదీ గుచ్చి అడుగుతారు. ఒకవేళ ఎవరైనా చనిపోయారు అనుకో, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఎలా జరిగింది, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ చనిపోయిన కుటుంబాన్ని ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతారు, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ప్రతిదీ అడుగుతారు. ఎందుకు? అక్కడ ఏదో ఎలా జరిగింది తెలుసుకోవాలి. కానీ ఇక్కడ కలిగిన స్వస్థతను బట్టి కూడా ఎలా ప్రజలు తెలుసుకోవాలన్న ఆసక్తి వాళ్ళకి వస్తుంది. ఆసక్తి ద్వారా దేవుని మనం ప్రకటించవచ్చు. వాళ్ళు చూపే ఆసక్తిని బట్టి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించినా కూడా వాళ్ళు వింటారు. అంతేగాని మనమే అల్లాచిల్లరగా ఉంటే ఎవరు దేవుని మాట వినరు. ఎవరు మనం చెప్పే మాట కూడా ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళే అల్లాచిల్లరగా మనం వాళ్ళ మాట వినేది ఏంది అన్నట్లు ఉంటారు. కానీ అలాంటి స్థితిలో ఎప్పుడు ఉండకూడదు. ఈ భిక్షమ అడుక్కునే వాని స్థితి, అందరిలో పుట్టినది మొదలుకున్న వాని స్థితిలో ఉన్నప్పుడు తన స్థితి ఎలా ఉంది? మారు మనసు, అదే తన రక్షణ పొందిన తర్వాత, తనకు స్వస్థత కలిగిన తర్వాత తన స్థితి ఎలా ఉంది? తన ఆ కొద్దిట్లో 10 వచనాల్లోనే తన స్థితి ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి వెళ్ళింది? చాలా తక్కువ స్థితి. తన అడుక్కునే స్థితి, మెట్లు కాడ కూర్చొని అడుక్కునే స్థితి. కానీ ఆ స్థితి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళి ఆ పేతురు యోహానులతో పాటు వారితో పాటు వెళ్ళి అక్కడ చూసి అసలు అక్కడ దేవుని స్తుతించడానికి అంత గొప్ప భాగ్యాన్ని. నిజంగా మనం కూడా ఆలోచన చేస్తే ఒకప్పుడు మన స్థితి ఏంటి? ఆ భిక్షం అడుక్కునే అతని లాంటి స్థితి. దేవుడు మనకి ఉన్నతమైన ఆధిక్యత ఇచ్చాడు. దేవుని మందిరంలో ఉండి దేవుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. దేవుడు మనకు పని ఇస్తున్నాడంటే ఆ పనిని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉన్నామంటే మనకు తలాంతుల స్టోరీ తెలుసు కదా. తలాంతులు ఎవరైతే దాన్ని ఉపయోగించుకున్న భూమిలో పాతి పెట్టాడో అతను కూడా తీసి ఎవరికి ఇచ్చాడు? పని చేసే వారికి ఇచ్చాడు. కానీ పని చేయని వారికి దేవుడు పని చెప్తాడా? నేను ఎప్పుడైనా చెప్తా ఎవరికైనా, నువ్వు పని కలిగి ఉంటే దేవుడు నీకు అది సహాయం చేస్తాడు. నువ్వు ఏదైనా ఆశపడ్డావా, ఆ దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని మాకేం పని ఇవ్వలేదని ఒక మూల కూర్చుంటే దేవుడు పనిస్తాడా నీకు? ఖాళీగా కూర్చునే వాళ్ళు దేవుడు పిలుస్తాడా? పని కలిగి, ఆశ కలిగి, భారం కలిగి దేవుడు ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతామో దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. వాళ్ళ కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాలు వాళ్ళకి దయ చూపిస్తారు. అందుకని మనందరం పని కలిగి ఉన్నాం. ఈ అంత్యకాలం అపాయకరమైన దినాల్లో ఉన్నాం. నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనకిచ్చిన సమయం కొద్దిదైనా ఆ కొద్ది సమయంలోనే ప్రార్థన. నేనైతే చాలా సంతోషపడతాను. చాలా మంది ఖాళీగా ఉంటారు. నేను అనుకుంటా మా అందరి కోసం వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారేమో. మేము ఉదయం 9 గంటలకు వెళ్ళి నైట్ 10 గంటలకు అట్లా ఇంటికి వస్తాము.
అందరూ ప్రార్థన చేస్తారని నేను ఎంతో విశ్వాసం కలిగి ఉంటా. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు తెలీదు గానీ, వాళ్ళకి దేవుడు చాలా సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను సంతోషపడుతున్నాను. కానీ దేవుడు మాకిచ్చిన సమయంలో గూడా మేము దేవుడిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో పనిచేసే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు అలా ఆశ కలిగి ఉందాం. ఎందుకంటే రాబోయే దినాల్లో ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు, స్వస్థత లేదు. ఎటు చూసినా గలిబిలి, సేవకుల మీద అలాగే నీ దేవుని వాక్యాన్ని ప్రకటించే మీద వారి మీద ఎన్నో నిందలు, అసల ఎన్నో అవమానకరమైన స్థితి మాటలు అవన్నీ చూసినప్పుడు నిజంగా అంత్య కాలంలో ఉన్నాం. అపాయకరమైన ఎటు చూసిన యుద్ధాలు, యుద్ధ సమాచారాలు అలాంటి స్థితిలో ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్న మనం అవన్నీ చూస్తా కూడా నిర్లక్ష్యంగా ఉన్నామంటే మనం చేసే ప్రయాస అయితే, పనైతే అంతా వ్యర్థమే. ఇకనైనా మన నిర్లక్ష్యాన్ని విడిచిపెడదాం. మన రక్త సంబంధికులు, మన బంధుమిత్రులు, అలాగే మన చుట్టుపక్కల వారు, అలాగే మన చిన్న చిన్న దేశాలు, గ్రామాలు, మండలాలు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేద్దాం. అందరూ రక్షణ పొందాలి. అంత్య కాలంలో ఉన్న అది మనం విడవకుండా మొరపెట్టే వారిగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే మన స్థితి ఏమిటి ఇంకా? ఆ మెట్ల కాడ కూర్చొని భిక్షం ఎత్తుకునే వాని స్థితే. ఆ స్థితి నుంచి మనం మారదాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరికీ ప్రభునామమున వందనాలమ్మా. వందనాలు వందనాలు సిస్టర్. చాలా చక్కని వందనాలు. వాక్యము. మరి చక్కని మరి సాక్ష్యాన్ని పంచుకున్న సునీత సిస్టర్కు అందరి తరఫున వందనాలు. మరి విగ్రహారాధన కలిగిన కుటుంబం నుంచి రక్షింపబడిన సహోదరి సునీత సిస్టర్ జీవితంలో ఎంతో మాదిరి కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నా కూడా దేవునికి దగ్గరగానే జీవిస్తున్నట్టుగా తన జీవితంలో చూసాము. ఆమె జీవితంలో మరి దేవుడు ఇచ్చిన చిన్న ఉద్యోగం, సొంత ఇల్లు, సొంత టైలర్ షాపు, మరి చక్కని కుమారులు ఇద్దరు, మరి పెద్ద అబ్బాయికి జాబ్, ఇవన్నీ కూడా తన ప్రార్థన జీవితం ద్వారా అన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ద్వారా అన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి భర్త అనారోగ్య పరిస్థితి వచ్చినా అధైర్యపడక ప్రార్థనలోనే దేవునితో మొరపెట్టుకుని మరి ముందుకు కొనసాగినట్టుగా మేలు పొందినట్టుగా చూస్తాం. శ్రమనంది ఉండుట మేలాయనం అన్న వాక్యాన్ని మరి సునీత సిస్టర్ జీవితంలో చక్కగా ఆ వాక్యం సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అది చూస్తున్నాం. అదే అపొస్తలుల కార్యంలో మరి 3వ అధ్యాయం 2, 3, 4 వచనాలు, 7, 9 వచనాల్లో మరి కుంటి భిక్షగాని జీవితం నుంచి గురించి పుట్టినది మొదలుకొని కుంటివాడు బాగుపడ్డము అదే ఆత్మీయ పాఠంగా మనకు తెలియజేసింది. పరిచర్యలో, దేవుని పనిలో మనం అందరం కూడా చురుగ్గా ఉండాలని మనకు కూడా నేర్పించింది. పేతురు, యోహానులతో పాటుగా మెట్ల దగ్గర పడి ఉన్న స్థితి నుంచి మరి గంతులు వేస్తూ